వాటిని నిండా బాగా తిన్నాం. కోడలు నమస్తే. అందరికీ వినిపిస్తుందండి క్లియర్గా? ఆర్ ఏబుల్ టు హియర్? నేను ఇయర్ ఫోన్ పెట్టుకోలేదు, అందుకే అడుగుతున్నాను. మా
Hello. Can anyone reply? ఎస్ సార్, చాలా క్లియర్ గా వినిపిస్తుంది. Okay, thank you. వినిపిస్తుందండి. Okay. కిందటి వారం మనం జీవితాన్ని పరిపూర్ణంగా జీవించగలమా అనే విషయాన్ని వీలైనంత లోతుగా చర్చించుకున్నామండి. అందులో భాగంగా మనం ఈ ప్రస్తుత జీవితం ఎలా అసంపూర్ణంగా జీవిస్తున్నామో కూడా చూసాం కిందటి వారం. అలాగే అంతరంగ విప్లవం గురించి, ఇంకా మౌలిక పరివర్తన గురించి, మ్యూటేషన్ గురించి ఎందుకు కలగటం లేదో ఆ అవరోధాలను పరిశీలించాం. అంతరంగ విప్లవం యొక్క ఆవశ్యకత, నిజమైన బాధ్యత గురించి మరికొన్ని అంశాలను ప్రస్తావించాం. ఇంకా గతానికి మరణించిన మనస్సులో ఉదయించేటువంటి ఒక అమాయకత, ధ్యానపూరితమైన మనస్సుకి పరిపూర్ణ జీవితానికి గల విడదీయలేని ఏకత్వ స్థితి గురించి కూడా మనం అవగాహన పంచుకున్నాం. ఇది దాదాపు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే దానికి అనుబంధంగా ఈ వారం మన అసలు అవగాహన అంటే ఏమిటో, అంతర్దర్శనం అంటే ఏమిటో, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు వాడిన ఈ పదాలకు ఆయన ఇచ్చేటువంటి ఒక గంభీరమైన అర్థం ఏమిటో, దానికి మనల్ని సిద్ధం చేయటానికి, దాని లోతులలోనికి చొచ్చుకు వెళ్ళటానికి ఆయన కొన్ని సూచికలు, పాయింటర్స్ని చెప్పారు. ఆ సూచించిన విషయాలు ఏమిటో నిశితంగా మనం ఈరోజు పరిశీలిద్దామని భావిస్తున్నాను. అయితే మన ఈ సమావేశాలన్నిటిలో అత్యంత శ్రద్ధతో కూడుకున్న, తర్వాత బాధ్యతాయుతమైనటువంటి మనం కొద్ది మందిని ఒక స్వామ్యంతో కలిసి ఈ అవగాహనను పంచుకుంటూ చర్చించుకుందాము. కాబట్టి ఈ చర్చలో అందరి భాగస్వామ్యం చాలా అవసరం అన్నమాట ఈ అవగాహనలో. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఇందాక చెప్పినట్టు అవగాహన అంటే ఏమిటి, మరియు అంతర్దర్శనం అంటే ఏమిటి, వాట్ ఈజ్ అండర్స్టాండింగ్ అండ్ ఇన్సైట్, ఈ పదాన్ని కృష్ణమూర్తి గారు తరచు వాడారు. అసలు అవగాహన అంటే ఏమని భావిస్తున్నాం మనము? ఒకటి, అంతర్దర్శనం అంటే అసలు ఏంటి? ఇది మనం ఒకసారి ఇదివరకు మాత్రం చర్చించుకున్న, ఎప్పుడు కొత్త విషయమే ఇలాంటి విషయాలన్నీ కూడా. సో మనం ఈరోజు కొత్తగా ఈరోజు మళ్ళీ మనం చర్చిస్తున్నాము, వింటున్నాం, మాట్లాడుతున్నాం దీని గురించి. అవగాహన అనేది కొన్ని పదాలతో, కేవలం పదాలు ఆలోచనతో కూడుకున్నదా అనేది ఒక ప్రశ్న. రెండవది, వాటి వివరణలో కూడుకున్నదా, డిస్క్రిప్షన్స్, లేదా మనస్సు లోపటి ఉండే గత జ్ఞానంతో కలిగేదా అవగాహన? మన జ్ఞాపకాలు, మన గత జ్ఞానంతో మనకు కలుగుతుందా అవగాహన? అంటే
ఈ అవగాహన మనం ఇప్పుడు దేని గురించి అయితే మాట్లాడబోతున్నామో కృష్ణమూర్తి గారు ఏ అవగాహన గురించి చెప్పారు ఆ విషయం గురించి ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. అసలు అవగాహన అంటే తెలియాలంటే ఒకవేళ అలా కాకపోతే ఆలోచన యొక్క స్వరూప స్వభావాలు నిశితమైన ఎరుకతో గమనిస్తూ అంతరంగపు లోతులలోనికి ఇంకా డెప్త్లోనికి చొచ్చుకుపోయి ఇంకా 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 లోతుగా వెళ్ళి దర్శించగల అంతర్దర్శనం వల్ల మాత్రమే అవగాహన కలుగుతుందా? అవగాహనకి అంతర్దర్శనానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇది మనం ఈరోజు చర్చించుకోవాలి. అంతర్దర్శనం అంటే దేని ఎందైనా పరిపూర్ణ దర్శనం అన్నమాట. అంటే అంత లోతులోనికి వెళ్ళి పరిపూర్ణంగా, అంటే ఒక ఖండవంతమైన దర్శనం కాదు, ఇది అఖండమైన స్వచ్ఛమైన నేరైన దర్శనం అన్నమాట. అలాంటి దర్శనం కలిగినప్పుడు అక్కడ తిరిగి గతంలోనికి వెనుదిరగటం ఉండదు. దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ into the old conditionings or old way of living అన్నమాట. There is no coming back. సో అది ఒక గాఢమైన అంతర్దర్శనం అన్నమాట. ఈ అవగాహనలో ఏం జరిగింది అని చూస్తే ఇంతవరకు ఉన్న అపార్థాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అప్పుడు జరుగుతున్న శ్రవణం అంటే మనం వింటున్నాం, అంటే గతం అనేది ఒక అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసాం, అది లేవు, అవేవి జ్ఞాపకాల నుంచి మనం చూడటం లేదు. సో అటువంటి ఒక శ్రవణం జరుగుతుంది అన్నమాట. ఈ శ్రవణంలో కేవలం పదాలని వినడమే కాకుండా పదాల ఆవలనున్న దానిలోనికి గాఢమైన లోతులలోనికి మనసు ప్రవేశిస్తుంది అన్నమాట. బియాండ్ వర్డ్స్. అప్పుడే నిర్ద్వంద్వంగా, అంటే ఏ డ్యుయాలిటీ లేకుండా నిస్సందేహంగా, వితౌట్ ఎనీ డౌట్ ఉన్నటువంటి ఆ సత్యాన్ని యథాతథంగా చూడటం జరుగుతుంది. అప్పుడు ఆ సత్యం ఇతరులు చెప్పింది కాదు, అది ఎవరికి వారు కనుక్కున్నది. గతం లేకుండా వినడం జరిగినప్పుడు ఆ పదాలకు ఆవల ఉన్న దానిలోని అవతలకి దాని ప్రవేశం జరుగుతుందన్నమాట. ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే, మంచుగడ్డ ఉందనుకోండి, అది ఘనీభవించుంటుందిగా, నీరే, అది కరిగిపోయింది. అది కరగనంత వరకు దాని అడుగున ఏదుందో కనబడదు. కానీ కరిగిపోతే ఏముంటుంది? దాని కింద ఏముందో స్పష్టంగా నీటిలో నుంచి కనిపిస్తుంది అన్నమాట. అలాగే అభిప్రాయాలు, నమ్మకాలు, అనుభవాలు, వీటితో కూడుకున్న గతం ఉంది కదా మన మనసులో, అది ఘనీభవించిన ఐస్ ముక్క అన్నమాట. అది కరిగిపోతే, అది అదృశ్యమైపోయినప్పుడు దాని ఆవరణ సత్యం ప్రత్యక్షమవుతుంది. అంటే గంభీరంగా ఆ కిందని మరుగున పడి ఉన్న సత్యం అక్కడ దృగ్గోచరం అవుతుంది, అంటే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కృష్ణమూర్తి గారు కొన్ని మహావాక్యాల్ని వాడారనమాట. అయితే ఇక్కడ మూడు మహావాక్యాలు అని మనం తెలియవచ్చని నేను అనుకుంటున్నాను. దానికి మహావాక్యాలని మనం పేరు ఇవ్వచ్చని భావిస్తున్నాను. ఆ 3 ఏంటో చూద్దాం.
చూస్తే ఒకవేళ మనం ఇంకా ఒక అవగాహన పెరగవచ్చు మనకి. మొదటిది మనం చూసినట్టయితే ఎండింగ్ ఆఫ్ సారో ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అన్నారు ఆయన. అంటే దుఃఖాంతమే మనస్సుకు ఆవలనున్న తెలివి యొక్క ఆరంభం. మనసు యొక్క క్లెవర్నెస్ కాదు, మనస్సుకు ఆవలనున్న తెలివి యొక్క ప్రారంభం, అంటే విజ్డమ్. అది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఈ మహావాక్యాన్ని మనం ఎలా వింటున్నాం? సపోజ్ కృష్ణజీ ఆ వాక్యాన్ని పలికారు, మనం దాన్ని ఎలా వింటున్నాం, ఎలా తీసుకుంటున్నాం? ఇది విన్నప్పుడు మనలో కలిగే ఒక ప్రతిస్పందన ఎటువంటిది, ఎలా ఉంటుంది, ఏమిటది? అది ఒక ఆలోచన మాత్రమేనా, లేదా విశ్లేషణతో కూడుకున్న అనాలిసిస్తో వినడం మాత్రమేనా? తార్కికంగా వింటున్నామా, లేక అవును కాదు తప్ప ఒప్పు అని దీన్ని ఎలా సమీపిస్తాం? అసలు అటువంటి ఒక కొత్త వాక్యం ఇంతవరకు వినలేదు. సో వీ హ్యావ్ లిసన్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎండింగ్ ఆఫ్ సారో ఇస్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దుఃఖాంతమే మేధస్సుకి ఆవలనున్న ఒక తెలివి యొక్క ఆరంభం. దాన్ని ఎలా వింటున్నాం, ఎలా సమీపిస్తే తెలియని తనంతో. అంటే ఇక్కడ ఆ వాక్యానికి, ఆ మాటకి తెలిసిన జ్ఞానం నుండి ఏ అర్థాన్ని ఇవ్వకుండా ఒక నిశ్శబ్దం నుండి దాన్ని గమనించినప్పుడు ఏమవుతుంది? మనకు తెలిసిందల్లా ఏంటి? దుఃఖం యొక్క స్వరూప స్వభావం. దుఃఖం గురించి మనకు తెలుసు. అయితే దాంట్లో ఉండే డెప్త్లో ఆ దుఃఖం యొక్క స్వరూపం ఏంటి, దాని స్వభావం ఏంటి, ఎలాగ అది బయలుదేరింది, ఎలాగ ప్రయాణం చేస్తుంది, ఎలాగ దుఃఖంలో ముంచింది అని దాని యొక్క స్వరూపము, దాని స్వభావం, దాని మూవ్మెంట్, ఇదంతా గమనించటం జరుగుతుందన్నమాట. ఎప్పుడది అంటే తెలిసిన జ్ఞానం ఉపయోగించకుండా, అర్థాన్ని ఇవ్వకుండా గమనించినప్పుడు. అయితే ఈ గమనంలో ఏం జరిగింది అక్కడ అంటే, అక్కడ కలిగేదే అంతర్దర్శనం, ఇన్సైట్. ఇందులో టీచింగ్ ఏది లేదు. అప్పుడు దుఃఖంలో ఉండేది ఏదో తెలియబడుతుంది అన్నమాట. అది వివరణాత్మకమైన పదాలతో కాదు, వివరణ అందనటువంటి ఒక విషయం పటాలను మనకి వెల్లడి అయిపోతుంది. అంటే సత్యం ఏంటో తెలియబడుతుంది, అందులో అసత్యం ఏంటో కూడా తెలియబడుతుంది. ఇప్పుడు మరో మహావాక్యాన్ని చూద్దాం. ఆయన అంటారు, సత్యాన్ని చేరుకోవడానికి మార్గాలు లేవు, ట్రూత్ ఈజ్ పాత్లెస్ ల్యాండ్ అనేసి. ఈ మహావాక్యాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం? హౌ డు వి రిసీవ్ ఇట్? సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని చాలామంది ఇదివరకు చెప్పారు. అంటే సత్యం ఒక్కటే, దాన్ని చేరుకోవడానికి మార్గాలు అనేకమంది. అయితే కృష్ణాజీ ఏమంటున్నారంటే, సత్యానికి మార్గమే లేదు అని. దీనిలో ఏది యథార్థము అని ఒక్కొక్కసారి అది విని ఇది విన్నప్పుడు మనలో కలిగే ప్రశ్న అన్నమాట. ఇదా అదా, ఏది యథార్థం? ఈ కొత్త విషయంలో, అంటే సత్యానికి మార్గమే లేదు అనే విషయంలో కృష్ణజీ ప్రతిపాదించిన విషయాలు సంభవమేనా, అది కరెక్టేనా,
అది ఎలా తెలుస్తుంది మనకి అని ఒక సందేహం వస్తుంది. అయితే మార్గం, గమ్యం తెలియని దానికోసం చేసే ప్రయత్నం సత్యమేంటో తెలియదు, దానికోసం ఒక ప్రయత్నం, దానికోసం ఒక మార్గాన్ని నిర్మించాం, కానీ అది ఏంటో మనకి నిజంగా ఊహకు అందదు. అయితే అప్పుడు సాధన అంతా యాంత్రిక విధానం అవుతుంది కదా. కాలంలో చేసిన ఈ ప్రయత్నంలో ఏమవుతుంది అని ఆయన చెప్పిందంతా, కృష్ణజీ చెప్పిందంతా మనం విన్నాం. ఎలా విన్నామంటే, ఎలా వినాలి అంటే అసలు యాక్చువల్గా నిశ్శబ్దంగా మన పాత అభిప్రాయాలను వింటున్నప్పుడు, ఆ పాత జ్ఞానం ఏదైతే దాని గురించి ఉందో అది పక్కన పెట్టి వింటున్నప్పుడు, ఆ శ్రద్ధావంతమైన దర్శనములో, వినటములో మీకు ఒక అంతర్దృష్టి, ఇన్సైట్ కలుగుతుంది. మనకి కేవలం అలాగే వింటున్నప్పుడు, అంటే పాత జ్ఞానం దాంట్లో మిళికం కాకుండా పక్కన పెట్టి వింటున్నప్పుడు ఏంటో ఇన్సైట్ అంటారు. ఏం జరుగుతుంది అక్కడ? దానిలో ఏది సత్యమో, ఏది అసత్యమో, ఆ అసత్యములో ఉన్న సత్యమేమిటో, దాగి ఉన్న సత్యమేమిటో అది యథాతథంగా చూడగలగటం. ఇదంతా ఒక తెలియని తనంతో జరుగుతుంది. తెలిసిన తనంతో అంటే మనకు తెలిసిన జ్ఞానంతో జరిగే అవకాశం లేదు అది. ఎందుకంటే అది ఇంటర్ఫీర్ అయితే అప్పుడు మనం దాన్ని స్ట్రైట్గా దాంట్లో ఉండే సత్యాన్ని లోపలికి వెళ్ళలేము అన్నమాట. అందుకని తెలియని తనంలో జరుగుతుంది. అప్పుడు బోధన అంటే ఏమిటో, పద్ధతులను అనుసరించడంలో, సాధన చేయటంలో, అప్పుడు పద్ధతుల ద్వారా, సాధన ద్వారా 1 సంవత్సరం మనం అలా సాధన చేసామనుకోండి, ఆ సాధనలో ప్రేమను పొందగలమా? ఇప్పుడు ప్రేమ కోసం ఒక సాధన చేసాము, తెలియదు, ప్రయత్నం చేసాము, కానీ పద్ధతులు పెట్టుకుని ఇది ప్రేమ, ఇది ఇలాగ సాధించాలి అని ప్రేమను పొందగలమా? పొందలేం కదా. ఇది ఎలా చెప్పగలుగుతున్నామంటే, ప్రేమ, కరుణ అనేవి ఒక ప్రబోధ లేక ఒక సాధనతో చేరుకున్నవి కావు అని మనకి ఒక అంతర్దృష్టి ద్వారా కనుగొన్నాం. ఏంటది? ద్వేషము అనేది నశించినప్పుడు, లేదా తద్విరుద్ధమైన అసూయ, ద్వేషము ఇటువంటి విషయాలు లేనప్పుడు మాత్రమే అక్కడ ప్రేమ ఉంది. కానీ అవి ఉండగా ప్రేమను నేర్చుకుంటూ ముందుకు వెళ్ళి సాధన చేసి మనము ఆ ప్రేమ అనే విషయాన్ని, కొత్తదాన్ని కనుక్కోవడం అసాధ్యం అని మనకి లోపటికంటే దాంట్లోకి, ఆ వివరణలోకి వెళ్ళి, అంటే ఆ లోపట తను చెప్పిన మాటలు మనకి తీసుకొని పాత జ్ఞానం జోడించుకుంటూ వెళ్ళినప్పుడు దర్శనం కలుగుతుంది. అది ఒక తక్షణ దర్శనం అన్నమాట. ఆ తక్షణ స్పందన అది. ఇదే అంతరంగ దర్శనం లేదా ఇన్సైట్ అన్నమాట, అంతర్దర్శనం. ఇక్కడ ఇంకో మహావాక్యం ఉంది, అది కూడా చూద్దాం. చూచేవాడే చూడబడేది. ఇది మనం దీని గురించి చాలాసార్లు మనం చర్చించుకున్నాం కూడా. అబ్జర్వర్ ఈస్ అబ్జర్వ్డ్. ఇది అర్థం కాలేదు, అసలు ఏంటి ఇది అని మనం విన్నాం అన్నమాట. ఆ మాట ఆలోచించేవాడే ఆలోచన అనే మాటకి అర్థం ఆలోచించేవాడే ఆలోచన. థింకర్ ఈజ్ ది థాట్. అసలు ఆలోచన లేకపోతే దాని గురించి ఆలోచించేవాడు ఎవరంటారు? లేడు. అందుకు మనం మౌనంటాం.
అనుభవించేవాడే అనుభవం. అనుభవంలో ఏముంది? ఆ అనుభవాన్ని ఇది సుఖం, ఇది దుఃఖం, ఇలా కలిగిన ఒక అనుభవాన్ని గుర్తించేవాడు ఉన్నాడు. ప్రతి అనుభవాన్ని సుఖమనం, దుఃఖమనం, ఇది మంచిదనో చెడ్డదనో, ఇది హాయిగా ఉందనో లేదా బాధగా ఉందనో గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు. గుర్తింపు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే గతము నుంచి. ఇప్పుడు ఇంకొక విషయాన్ని క్లారిటీగా చూడొచ్చు మనం. ఒక వృక్షాన్ని చూసామనుకోండి, ఆ చెట్టు నేనైపోతాను, ఆ వృక్షం నేనైపోతాను. అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అంటే ఆ చెట్టు నేను కాను. చూసేవాడు చూడబడేది కాదు. కానీ నన్ను నేను దర్శించినప్పుడు నా ఆలోచనలు, నా భావాలు, నా రియాక్షన్స్, నా ఎమోషన్స్, ఇలాగా నన్ను నేను, నా భావ పరంపరని, నాలో సాగుతున్న మానసికమైన ఆలోచనలు కానీ నేను చూడగలిగితే అప్పుడేమవుతుంది? చూచేవాడే చూడబడేది. ఎందుకంటే చూచేవాడే చూడబడేదాన్ని నిర్మించాడు. అంటే నేనే కరుణ, నేనే అసూయ, నేనే భయం. ఇది చూడగలిగితే అవగాహన కలుగుతుంది. అంటే నాకు భయం, నాకు అసూయ, నాకు దుఃఖం, నాకు కోపం కాదు. అంటే ప్రతి భావము, ప్రతి ఎమోషన్, ప్రతి ఆలోచన కూడా లేనిదే ఆలోచన లేని కోపం లేదు, ఆలోచన లేని అసూయ లేదు, ఆలోచన లేని భయం లేదు. కానీ ఆలోచించేవాడు, ఆలోచన అనేవి రెండు కలిసి ఉన్నాయి అక్కడ. కాబట్టి అది విడిగా చూస్తున్నాం. ఆలోచనే ఆలోచించేవాడు. ఆలోచించేవాడి నుంచి ఆలోచన వచ్చింది, ఆలోచన నుంచి ఆలోచించేవాడు పుట్టాడు. కాబట్టి ఇది భిన్నత్వంగా కనిపిస్తున్నా అది ఒక్కటే అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ మాటలన్నీ సంభాషణ కోసం మనం ఉపయోగిస్తున్నాం. కానీ మనం ఆ మాటలకు ఉన్న ఆవల విషయాన్ని గుర్తించాలి. ఇదే అంతర్దృష్టి. అది ఇన్సైట్ ద్వారానే సాధ్యమవుతుంది ఇలా గుర్తించటం అనేది, మాటలకు అవతల. అప్పుడు మాత్రమే దానిలో సత్యాన్ని దర్శించడం సాధ్యమవుతుంది, వీలవుతుంది. ఇంకా మానసిక గాయాలు, ఇప్పుడు దీనికి అనుబంధంగా కొన్ని విషయాలు చూస్తాం. అందులో ఒకటి ఏంటంటే మానసిక గాయాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎందుకు మానసికంగా మనం గాయపడుతున్నాం. ఇది చూస్తే ఇది అనుభవాలన్నీ మనకి వస్తాయి కదా. హర్ట్ అవుతాము, ఎవరు ఏదో అంటారు, చిన్నప్పటి నుంచి ఏదో కంపారిజన్. అప్పుడు ఒక రక్షణ గోడ లాంటిది మనసు నిర్మించుకుంటుందన్నమాట. అంటే అది నేను ఇది అనేటువంటి ఒక జైలు. అంటే తన మీద తనకి ఇమేజెస్, తన అభిప్రాయాలు, ఇంకా మీదట తను హర్ట్ అవ్వకూడదు. అప్పుడు ఆ పరిధి, ఏదైతే పరిధిలో నేను పెట్టుకున్నానో ఆ పరిధిలోనికి ఎవరి ప్రవేశాన్ని నేను నిరోధిస్తాను. అది ఎవరైనా కానీ, తల్లి అయినా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు, కొడుకైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ నన్ను బాధ పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా, అప్పుడు అది ఎవరైనా కానీ వాళ్ళని నేను రెసిస్ట్ చేస్తాను. అంటే బాధ, దుఃఖం, క్రోధం ఇవన్నీ ఇవన్నీ వస్తాయి. కాబట్టి అక్కడ ఈ రక్షణ గోడ అంటే ఏంటంటే ఒక నిరోధం అన్నమాట, నేను యొక్క నిరోధం. ఈ నిరోధంలో కలిగేదే ఒక సంఘర్షణ, బాధ. ఇవన్నీ గమనించినప్పుడు ఆ గోడ నిర్మూలనం చేసి ఆ జైలు నుండి బయటపడాలని మనం ఆశిస్తాం, భావిస్తాం అన్నమాట. ఇలాగా ఆ బాధ నుంచి బయటపడాలి అనుకోవడం అనేది
జరుగుతుంది అనేది చూడటం ఒక ఇన్సైట్ అన్నమాట. ఎందుకంటే దానిలో నేను నిర్మాణం, దానిలోని ఆలోచన, భావావేశాల కదలిక ఇవన్నీ ఉన్నాయి. సో దాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? అంటే నా గురించి నేను ఏమని భావిస్తున్నాను, ఆ భావాల సంపుటే నేను. అదే గాయపడేలా చేస్తుంది. అంటే నా గురించి ఏ ఇమేజెస్ నేను ఏర్పరచుకున్నాను, భావాలు, దానికి తక్కువ చేసి ఎవరైనా మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది అన్నమాట. అప్పుడు అలాంటి ఒక ఇమేజ్తో నిర్మాణమైన, ఒక భావాలతో నిర్మాణం లేనప్పుడు గాయం ఎవరికి తగులుతుంది? ఆ నిర్మాణమే నేను. అది అండర్స్టాండింగ్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతటి గురించి పూర్తి ఎరుక లేనప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అనే పెనుగులాట ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడు గాయపడతాను, ఈ గాయం చాలా బాధ పెడుతుంది మనసులో. ఎలాగా ఇంత అవమానం జరిగింది, నేను అలా కుంగిపోతూ ఉంటాను. ఎలా బయటపడతాం? అక్కడి నుంచి ఆమె తిరిగి గాయపరచడం, లేకపోతే ఆ బాంధవ్యాన్ని కట్ చేయడం, ఏం చేయాలి? ఇది ఆ పెనుగులాట, ఈ సంఘర్షణ, దాంట్లో ప్రయత్నం, తప్పికోలు చర్య, ఇవన్నీ ప్రారంభమవుతుంటాయి. ఇవన్నీ ఏం జరుగుతుంది మనసులో దీని గురించి అని ఒక దృష్టి కలిగినప్పుడు, ఇది అంతర్దృష్టి, ఇది కలిగినప్పుడు దాని నుంచి పూర్తిగా బయటపడగలుగుతాం. అంటే అంతర్దృష్టి అంటే ఇదా అదా అనేటువంటి ఆలోచన యొక్క రెండు కదలికలు కాదు, అది ఒక నేరైన దర్శనం అన్నమాట. అంతర్దృష్టి అంటే అక్కడ ఏమాత్రము కదలిక లేని ఆ దర్శనం కలిగితే సంపూర్ణ అవగాహన అక్కడ ఉంది. అంటే అక్కడ ఏది అసత్యమో ఏది సత్యమో స్ట్రైట్గా చూడటం జరుగుతుంది. అంటే నేరుగా దర్శించడం వీలవుతుంది అన్నమాట. తన గురించి ఏ భావాలు, ఇమేజెస్ లేనప్పుడు అక్కడ దేనికి గాయపడలేనటువంటి వల్నరబిలిటీ అనే పదం వాడారు అక్కడ ఒక సందర్భంలో. వల్నరబిలిటీ అంటే ఒకలాంటి సున్నితత్వం. అంటే ఉదాహరణకి ఒక చిన్న గడ్డిపోచ ఉందనుకోండి, ఎంత గాలి వీసినా అప్పటికి అది వంగిపోతుంది, గాలి దాని మీద నుంచి వెళ్ళిపోతుంది, అంటే విరిగిపోతుంది. ఎందుకు? సులువుగా అది వంగగలదు నేలను తాకినంత వరకు. అందుకని ఆ వంగడం అనేటువంటి తత్వం వల్నరబిలిటీ. అందుకు ఆ గడ్డిపోచకి ఎటువంటి ప్రమాదం లేదు. అయితే మౌన్ అయితే స్ట్రైట్గా నిలబడితే విరిగిపోతుంది అన్నమాట. అంటే సున్నిత స్వభావం అంటే మన ముందున్న వారి అల్ప విషయాలకు సైతం ఏదైనా అంటే ఎంతో మనోవేదనకి, బాధకి గురవటం కాదు. మనం చాలా సెన్సిటివ్ రాతను, చాలా సెన్సిటివ్ మ్యాన్, సెన్సిటివ్ ఉమ్మన్ అంటాం. అంటే అక్కడ చిన్న మాటకు కూడా గాయపడే తత్వం ఉంది. అంటే గాయపడే తత్వం ఎవరికి ఉంటుంది? కరడు కట్టిన గట్టితనం అన్నమాట. అంటే ఒక హార్డ్ అయిపోయింది, ఒక మాన్ లాగా. అంటే గట్టితనం కాదు అది సున్నితత్వం అంటే అలా దెబ్బలు తిని ఆఖరికి నాకు ఏడుపే రావడం లేదు, నాకు బాధ కలగటం లేదు అనేటువంటి ఒకలాంటి స్టేట్లోకి వెళ్ళిపోతాడు. ఫీలింగ్స్ చచ్చిపోయే స్టేట్ అది. ఇట్స్ డెడ్ స్టేట్. ఇప్పుడున్న బాంధవ్యాలన్నిటిలో నేరైన ప్రేమ సంబంధం లేదు, అది మనం చూడొచ్చు. ఎందుకంటే నా భావాలు అనేవి, నా ఆలోచనలు అనేవి, నా గురించి నాకు తెలిసిన విషయం అంతా కలిపి ఒక సమాహారం, అది నేను అన్నమాట. అలాగే ఇంకొకరు వారి భావాలతో ఉన్న ఒక సమాహారం. అంచేత నా గురించి వారికి ఉండే అభిప్రాయాలతో వారి గురించి కూడా వారికి ఉన్నాయి. అలాగే నాకు వారి గురించి అభిప్రాయాలు, నా గురించి అభిప్రాయాలు ఉన్నాయి.
కాబట్టి వాళ్ళ ఈ రెండు అభిప్రాయాల మధ్యనే సంబంధం ఉందన్నమాట. ఇలా ఉన్న మా ఇరువురి మధ్యన ఉన్న సంబంధంలో రెండు అభిప్రాయాల మధ్య సంబంధం ఉంది, కానీ డైరెక్ట్గా ఒక సంబంధం లేదు వ్యక్తుల మధ్య. అంచేత ఈ ఇమేజెస్ అంటే ఈ భావపరం విషయాలన్నీ వ్యక్తుల్ని తన గురించి తాను అభిప్రాయాలు, ఇతరుల గురించి అభిప్రాయాలు, ఈ అభిప్రాయాలతో చూసేవాడు, చూడబడే ఇమేజెస్, ఇవన్నీ ఈ రెండు ఒక్కటే అన్నది చూడటమే ఇన్సైట్ అన్నమాట. అంటే అది ఆ అభిప్రాయాలు ఏర్పరచుకోవడంలో జరిగినప్పుడే హర్ట్ ఉంటుంది అనేది మనం చూడొచ్చు. సో కాబట్టి ఇది అంతర్దర్శనం. పూర్తిగా నమ్మకాలు, అభిప్రాయాలు ఇవేవి లేని వాళ్ళకి, అభిప్రాయాలతో ఉన్నవారికి మధ్య సంబంధం ఏమిటి అని ఒక ప్రశ్న వేయచ్చు మనం. ఎందుకంటే అభిప్రాయాలు లేవు, నమ్మకాలు లేవు, ఒక ఇమేజెస్ లేవు. అటువంటి వ్యక్తికి, ఇమేజెస్తో ఉన్న వ్యక్తికి మధ్య ఉండే సంబంధం ఏంటి అంటే యాక్చువల్గా మనం ఏం చెప్పగలమంటే నాకు తెలియదు అంటాం. నాకు తెలియదు అనే సత్యంలో మనము ఉండము జనరల్గా. అయితే అలా ఉంటేనే ఇది ఇదే అన్న నిశ్చయంతో నీవు చూస్తే అప్పుడు నీవు సందేహంలోనికి చేరతావు. అంటే ఒక నిశ్చయాత్మకమైన బుద్ధి అనమాట. కంక్లూజన్కి వచ్చేసాం మనం అనుకోండి. ఏ విషయంలో అయినా ఇది ఇదే అంటే అతను అలాంటి వాడే, ఇతను నేను ఇలాంటి వాడిని నిశ్చయంతో మనం చూసామనుకోండి, అప్పుడు సందేహం అనేది మళ్ళీ మళ్ళీ తలెత్తుతుంది, కానీ క్లారిటీ రాదు అక్కడ. అందువల్ల we end up in doubt అన్నమాట. Where there is conformity, we end up in the doubt. అయితే when we start with the doubt, అంటే ప్రారంభంలోనే మనం సందేహంతో, ప్రశ్నతో స్టార్ట్ చేస్తే అప్పుడు ఒక అన్వేషణ జరుగుతుంది. అప్పుడు ఆ సత్యంలో ఏది యథార్థమో దానిలో ఇన్సైట్ జరుగుతుంది. అప్పుడు సత్యంలోనికి ఒక ప్రవేశం జరుగుతుంది. అలాగే ఒక కారణం తీసుకుంటే, కారణం లేకుండా ఒకరు జీవించగలరా? మోటివ్ అనేది ఇది కూడా ప్రతిచర్య కాదు, ప్రతిచర్య. అంటే రియాక్షన్కి కారణం ఉంటుంది కదా. ఎక్కడ కారణం ఉందో అక్కడ ఒక దాని వైపు ప్రయాణం చేస్తామన్నమాట. అంటే ఒకటి గోల్ ఉంటుంది, దిశానిర్దేశం ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. అది ఆర్థిక విషయంలో కావచ్చు, సామాజిక విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక రంగంలో కూడా కావచ్చు. ఏదైనా సరే ఒక గోల్ పెట్టుకుంటే, అంచేత ఒక మోటివ్తో చేసే ప్రయాణం అది ఎక్కడ నేను నుంచి ప్రారంభమైంది అన్నమాట. నేను దాన్ని పొందాలి అని ఆలోచన జీవితానికి ఒక ధ్యేయం, లక్ష్యం ఇస్తూనే ఉంటుంది. అయితే ఒక లక్ష్యం, దాని వైపు దిశానిర్దేశం, ఇవన్నీ దీంతో ఉన్నటువంటి జీవితం ఉందనుకోండి, ఆ మూమెంట్తో ఆ జీవితాన్ని గురించి సమగ్రంగా అవగాహన ఉండదు. దానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించడంలో జీవితం ఇతర అంశాలన్నిటినీ పక్కకు నెట్టేస్తుంది అన్నమాట. ఎందుకంటే అదే ముఖ్యమైపోతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిత్రపటం తీసుకున్నాం, పెద్ద చిత్రపటం. ఆ చిత్రపటంలో ఒక ఆ పటాన చిత్రపటం అంతా, ఆ పెయింటింగ్ అంతా గమనిస్తే మొత్తం ఆ చిత్రపటం ఏం చెప్తుందంటే, అంటే మన జీవితం అనే చిత్రపటం, ఖండవంతమైన జీవితం మనకి ఉంది, సంఘర్షణాత్మక జీవితం ఉంది అనేది తెలియపరుస్తుంది. మన జీవితం అలాగ చూస్తే జీవితంలో సంఘర్షణ లేకుండా, విభజన లేకుండా జీవించగలమా? అదే వాస్తవం. అంటే నాకు నిజంగా తెలియదన్నది వాస్తవం. ఏం చెప్తాం ఇప్పుడు? సంఘర్షణ లేకుండా అసలు జీవించగలమా? విభజన లేకుండా
జీవించగలమా? విభజనతోటి సంఘర్షణతోటి నడుస్తుంది జీవితం. ఈ ప్రశ్న వేయగానే అక్కడ ఏముంటుంది? నాకు తెలియదు అనేది ఒక విషయం తెలియబడుతుంది. నాకు తెలియదు అనేది. నాకు తెలియదు అనే జాగృతి కలిగి ఉండడం వల్ల గమనించటం, దర్శించడం జరుగుతుంది అన్నమాట. అప్పుడే ఒక సంపూర్ణత, పవిత్రత ఇటువంటివి ఉదయిస్తాయి. అంటే ఈ నిజమైన అవగాహన, నిజమైన ఇన్సైట్ అప్పుడే కలుగుతుంది. ఈ తెలియదు అనే పరిస్థితి నుంచి లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడే నిజమైన తెలియనటువంటి ఆ సత్యం ఏంటో, ఆ ప్రేమ ఏంటో, కంపాషన్ ఏంటో దానిలోనికి అడుగుపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇది దీని సారాంశంగా గమనించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ దీని విషయం మనం ప్రస్తావించుకుందాం. నమస్తే అండి. మాట్లాడుతుంది. సార్ చెప్పండి గుప్తా గారు. అందరికీ నమస్కారం. సంఘర్షణ, విభజన లేని జీవితం ఉండాలి. సంఘర్షణ, విభజన లేని జీవితం ఉండాలంటే అభిప్రాయాలతో చూడకూడదు, వినకూడదు, ఉద్దేశాలు ఉండకూడదు, నమ్మకాలు ఉండకూడదు. మరి విభజన అవే కారణం అవుతున్నాయి. వాటి ద్వారా, అభిప్రాయాల ద్వారా చూసింది యథార్థం కాదు. వాటికి కావాలంటే మనం మనసు అనేది అంటే సైకలాజికల్ దర్శనం ఆగిపోయినప్పుడే కుదురుతుంది, యథార్థం చూడగలం. అప్పుడు సంపూర్ణంగా జీవించడం అనేది అంటే ప్రేమ ఉంటుంది. విభజన ఉన్నంతసేపు ప్రేమకు అవకాశమే లేదు. ప్రేమ ఉండేది విభజన లేనప్పుడే, ఆనందం వచ్చేది విభజన లేనప్పుడే, సంఘర్షణ లేనప్పుడే. ఇవన్నీ నేనే తయారు చేస్తున్నా అని తెలుసుకున్నప్పుడు అవి లేకుండా ఉండటమే నిజమైన జీవితం, యథార్థ జీవితం అని నా ఉద్దేశం అండి. నమస్కారం అండి. ఏమన్నా తేడా ఉంటే చెప్పండి సార్. నమస్తే. థ్యాంక్ యూ. ఇంకెవరు మాట్లాడలేదు? సార్ రామకృష్ణ సార్, నమస్తే అండి. నమస్తే వాసవి సార్. మాట్లాడుతున్నాను వాసవి సార్. గారు. చెప్పండి. నమస్తే సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. సార్, వ్యక్తి నుండి చర్యను వేరు చేసి చూడగలమా సార్? అంటే చూడమని సంప్రదాయ బోధలు చెప్తాయి అంటారు. వ్యక్తి వేరు, చర్య వేరు అంటే బైబిల్ చెప్తుంది అంటారు. ఏంటి, పాపాన్ని ద్వేషించు, పాపిని ద్వేషించుకు. వాళ్ళలో ఉన్న గుణాన్ని
వేరు చేసి చూడు, ఆ గుణము అంతేకాని ఆ వ్యక్తిని పక్కన పెట్టకు అంటే అనేది ఇలా నాకు ఇతరులతో కొంచెం ఆర్గ్యూ కూడా అయిపోతాను సార్ ఇది. ఇది ఎలా సాధ్యం సార్? కొంచెం వివరంగా, నేను వాళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు కొంచెం వివరంగా చెప్పండి సార్. చూద్దాం. ఇప్పుడు ఒకరు ఒక తప్పు చేశారు, పాపం అనండి, తప్పు అనండి, ఏదో ఒక తప్పు, అంటే హింస చేశారు అనుకుందాం ఉదాహరణకి. అయితే హింస చేసిన వాడు కాదు, హింసని మీరు ఖండించండి, హింస చేసిన వాడిని కాదు, అంతేనా మీరనేది? టీచింగ్. అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్, ఎగ్జాక్ట్గా అలాగే అదే సార్. అదే కదా. అయితే ఇక్కడ హింస చేసేవాడు హింస కంట భిన్నమైన వాడా అనేది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే హింస అంటే ఇక్కడ ఆలోచించేవాడు, ఇందాక అనుకున్నాం కదమ్మా, ఆలోచన, మళ్ళీ చూసేవాడు, చూడబడే విషయం అని ఇక్కడ ఒక మహావాక్యం మనం ఇందాక చదువుకున్నప్పుడు చూసినప్పుడు, అలాగే ఇంకేం చూసాము, అనుభవించేవాడు, అనుభవం, ఇలాంటివి చూస్తే ఈ రెండు వేరు కాదు అనేటువంటి ఒక దర్శనం కలిగిందనమాట. అంటే బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, పలానా వాడు హింసించాడు, పలానా హింస చేశాడు అని ఒక విమర్శ, లేకపోతే ఒక విషయం మాట్లాడతామన్నమాట. XYZ ఎవరో హింసించారు, హింస చేశాడు అతను అని మాట్లాడతాం. అంటే హింస అనేది తన నుంచి వేరుగా వచ్చినటువంటి భావమా, తనే హింస అనేది మనం చూసినట్లయితే, ఇక్కడ ఆలోచన వేరు, ఆలోచించేవాడు వేరుగా మనం ఎప్పుడైతే చూస్తున్నామో, అలాగే నా కోపం, నా భయం, నా ద్వేషం అని ఎప్పుడైతే మనం విడిగా చూసామో, అలాగే ఇతరులని కూడా అలాగే చూస్తాం కదమ్మా. అంటే అతని కోపం, అతని ద్వేషం, మళ్ళీ అతని హింస అని చూస్తాం. ఎందుకంటే ఇక్కడ నేను నన్ను వేరు చేసుకున్నప్పుడు నా గుణాల నుంచి, అతని గుణాల నుంచి అతన్ని వేరు చేసి చూస్తున్నాను అన్నమాట. అయితే నా గుణం ఏంటి అంటే, నేను ఒకరిని హింసించాను అంటే, ఇది నాకు హింసా గుణం ఉంది, నాకు ద్వేష గుణం ఉంది, నాకు లోపత్వ గుణం ఉంది అని మనము అంటుంటే అదేంటి? ఒక ఆలోచన కాదా? అంటే ఒక కోపం కానీ, భయం కానీ, హింస కానీ ఆలోచన నుంచి పుట్టింది కాదా? అందులో ఆలోచించేవాడి భాగం ఏంటి అంటే, ఈ ఆలోచించేవాడి యొక్క నిర్మాణం సాగింది. అంటే ఆలోచన లేని ఆలోచించేవాడు ఉన్నాడంటారా? ఆలోచించే ఎవడైనా ఉన్నాడా? లేడు కదా. కాబట్టి అతనే ఆలోచన కదా. కాబట్టి ఆలోచనే అతను కాదు, అతనికి ఆలోచన వేరు కాదు. కాబట్టి ఆలోచనే మనిషి యొక్క ఉనికి. కాబట్టి నేను అనే దాని ఉనికి కాబట్టి అంచేత దాన్ని విడదీయలేమన్నమాట. అయితే మనం ఎందుకు ఒకరిని ఫలానా ఇతను ఇది, ఇతను అది, ఇతను ఇది అని ఎందుకు విమర్శించి ద్వేషిస్తున్నాము? మనల్ని మనం ద్వేషించుకొని మనల్ని మనం నిందించుకుంటున్నాం, మనల్ని మనం తిట్టుకుంటున్నాం, ఇతరులను కూడా దూషిస్తున్నాం, మనల్ని మనం దూషించుకుంటున్నాం. ఎందుకు దూషిస్తున్నాం, ఎందుకు తిడుతున్నాం, ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనల్ని మనం దూషించుకోవడం కానీ, ఇతరుల్ని దూషించడం కానీ ఎందుకు జరుగుతుంది అంటే వేరేగా చూస్తున్నాం ఇక్కడ.
అంటే అది ఒకటే అని చూడటం లేదు. అంటే ఆలోచన, నా ద్వేషము నేను వేరు కాదు, నా భయము నేను వేరు కాదు, నా స్వార్థము నేను వేరు కాదు, నా లోభత్వము నేను వేరు కాదు అని ఎప్పుడైతే మనం చూసామో, ఎవరు ఎవరిని నిందిస్తున్నారు అక్కడ, అది నేనే అని ఒప్పుకున్నప్పుడు, అది వారే నేనే అని ఒప్పుకున్నప్పుడు, అది వారే అని మనం ఒప్పుకుంటున్నాం. కాబట్టి నాలోనే ఆ గుణం ఉంది, వారిలోనే ఆ గుణం ఉంది. అంటే ఆ గుణమే వారు, ఈ గుణమే నేను, ఇదే ప్రపంచం. కాబట్టి ఇది ఏంటి అని నేను చూస్తుండేటప్పుడు వారేంటో నాకు అర్థమవుతారు. ఎందుకంటే నన్ను నేను అర్థం చేసుకుంటేనే కదా ఇతరులు నాకు అర్థమయ్యేది. అంచేత నన్ను నేను ఎలాగ అర్థం చేసుకున్నాను, ఆ నిశ్శబ్దంలో, ఆ ఇన్సైట్లో చూసినప్పుడు, ఆ ఆలోచనే నేను, ఆ స్వార్థమే నేను, ఆ భయమే నేను, ఆ గందరగోళమే నేను అని ఈ ఆలోచనే నేను, పేరు అవసరం లేదు. ఏ ఆలోచన వస్తున్నా ఆలోచన అంతా అది నేనే, సైకలాజికల్గా, మానసికంగా. సో మానసికంగా మనుషులందరూ ఒకటే. అప్పుడు ఎవరిని నిందిస్తాను చెప్పండి? అంటే నేను అదే, వారు అదే. ఇక్కడ ఎవరిని నిందిస్తారు? అంచేత నన్ను నేను చూసుకుంటే, ప్రపంచాన్ని నేను చూసుకుంటే, ప్రపంచం నాకంటే భిన్నంగా లేదని తెలుసుకున్నప్పుడు ఎవరిని నిందిస్తాం, ఎవరిని ఖండిస్తాం, ఎవరిని ఇది తప్పు అంటాం, ఎవరిని ఇది రైటు అంటాం? సో రైటు తప్పు కాదు చూడవలసింది అక్కడ. అసలు ఆలోచన విధానము ఇలాగే కదా పనిచేస్తుంది. మనిషిని వేరు చేసి ఉమ్, చూపించి ఇది నాది, ఇది నీది, అది ఆది అని ఇలాగా భిన్న భిన్నంగా, ఖండంగా విభజనగా చూస్తూ ఉంది. ఆ విభజన ఏర్పడమే ప్రేమకి గొడ్డలి పెట్టు. కాబట్టి ఈ విభజన అనేది మనసులో ఆలోచన సృష్టించిన విభజన. అసలు మనిషికి విభజన ఎక్కడుంది? నా గురించి నా అభిప్రాయాలు ఉన్నాయి, అలాగే ఇతరుల గురించి నాకు అభిప్రాయాలు ఉన్నాయి. సో నా అభిప్రాయాలతో ఇతరుల్ని చూస్తున్నాను, ఇతరులు కూడా వారి అభిప్రాయాలతో నన్ను చూస్తున్నారు. కాబట్టి వారు నన్ను ఖండిస్తున్నారు, నేను వారిని ఖండిస్తున్నాను, వారిని సమర్థిస్తున్నాను, నన్ను వారు సమర్థిస్తున్నారు. అంటే అభిప్రాయాలే ఈ సమర్థన, ఖండన, ఈ విమర్శన ఇవన్నీ చేస్తున్నాయి కదా. కాబట్టి అభిప్రాయ రహితంగా చూడటమే కదా ప్రేమ అంటే. అభిప్రాయాలే కదా నేను, ఆ గుణాలే కదా నేను. అంటే అక్కడ ఆ నేను అనేటువంటి ఒక కేంద్రం ఉందే, అది కల్పితం. అది కేవలం అనుభవాల వల్ల, జ్ఞాపకాల వల్ల ఏర్పడినటువంటి ఒక మానసికమైన ఒక జ్ఞాపకాల యొక్క ఒక సమాహారం అది, ఆ కేంద్రం. సో ఇది మనం ఇన్సైట్లో మనం చూసినప్పుడు ఏమవుతుందమ్మా, అప్పుడు విభజన కనపడుతుంది. సో ఎప్పుడైతే విభజన కనబడలేదో అప్పుడు ఏది తప్పు అంటాం, ఏది ఒప్పు అంటాం, మనల్ని మనం ఖండిస్తామా, ఇతరులను ఖండిస్తామా, తిట్టుకుంటామా, వాళ్ళని తిడతామా, ఏం చేస్తాం? సో ఒక ఏకత్వ దర్శనం ఉంది అక్కడ. సో ఏకత్వమే కదా ప్రేమ, విభజనే కదా ద్వేషం, అసూయ. కాబట్టి ఈ ఏకత్వ దర్శనానికి ఇది నాంది పలుకుతుంది అన్నమాట. అంతేగాని అక్కడ మీరు వేరు చేసి, ఒక మనిషిని వేరు చేసి దాని నుంచి ఆ, అతని యొక్క ఆ, ద్వేషాన్నో లేకపోతే అతని వైలెన్స్నో మనం దాన్ని ద్వేషించాలి, ఆ, అది తప్పు అని మనం దాన్ని ద్వేషించాలంటే, మన గుణాలను మనం ద్వేషిస్తూ ఇతరుల గుణాలను ద్వేషిస్తున్నప్పుడు మరి వాళ్ళని కూడా ద్వేషించినట్టే అయిపోతుంది కదా. ఎలా విభజించగలం? విభజన ఎలా సాధ్యం ప్రాక్టికల్గా? అంచేత ఆ విభజన అనేది ఎక్కడ ఉంది అని అంటే ఆ నేనులో ఉంటుందన్నమాట. అసలు విభజన అసత్యం అన్నమాట. సో ఆ విభజన అనేది అసత్యంగా మనం చూడగలిగినప్పుడు విభజన లేనితనమే ఉంది కదా. ఆ విభజన లేనితనంలో తప్పు లేదు, ఒప్పు లేదు. అంచేత అందులో పాపము లేదు, పుణ్యము లేదు, అందులో మంచి లేదు, చెడు లేదు. ఎప్పుడైతే ఆ మంచి చెడ్డలకి, పాపపుణ్యాలకి అన్నిటికీ అతీతంగా వెళ్ళిపోయినటువంటి ఒక గుణం ఉందో దాన్ని ఏకత్వము, ప్రేమ అంటాం అన్నమాట. సో ఏకత్వాన్ని అధిరోహించాలి, దాంట్లోపలికి ప్రవేశించాలి, చొచ్చుకొని వెళ్ళాలంటే విభజనని అర్థం చేసుకుంటే, మన అంతరంగ విభజనని, ఇతరుల్లో ఉండే విభజన కూడా అర్థమైపోద్ది. ఆ విభజన ఎండ్ అయిపోతే మనం సమాంతరంగా చూడగలం. అప్పుడు వారి యొక్క ద్వేషాన్ని వేరుగా, అతన్ని వేరేగా చూడడం అవసరమా?
అవసరం లేదే. అవును సార్. అంటే అక్కడ హింస అవతల వ్యక్తికి అన్వయించకుండా అక్కడ హింసలో ఏం జరుగుతుంది అనేది మాత్రమే అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ విభజన అంతమవుతుంది అంటున్నారు. అదే నాలో నేను చూశాను కదా, అదే చూస్తున్నాం ఇతరుల్లో కూడా. ఆ, నాలో హింసను చూశాను, హింస నేనే అని చూస్తున్నాను. ఆ హింసను అక్కడ చూస్తున్నాను, అది కూడా వారే, అది కూడా నేనే అని చూస్తున్నాను. అక్కడ మరి విభజన ఎక్కడుంది? అవును సార్. అయితే సార్ ప్రాక్టికాలిటీలో అంటే నా ముందు జరుగుతున్న ఒక అస్తవ్యస్తతని ఆ, నేను వాళ్ళకి ఏమి మాట్లాడకుండా ఆ ఆ నిశ్శబ్దంగా మొత్తం దాన్ని అంటే అంత టైం కూడా అవతల వాళ్ళు ఉండదు సార్ అక్కడ. దాన్ని అర్థం చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంటాను సార్. చాలా ఇది. అదే అవునమ్మా. అంటే కానీ ఒక విషయం చెప్తాను వింటారా? ఇప్పుడు నన్ను నేను అర్థం చేసుకోవడానికి నేను బయలుదేరాను అనుకోండి, ప్రపంచం వదిలేయండి. అంటే నాలో నచ్చిన భావాలు, నాలో నచ్చిన ఈర్ష్యలు, అసూయలు, నాలో ఉండే గందరగోళం, నాలో ఉండే విభజనాత్మక దృష్టి, ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అని నిత్య జీవితంలో బాంధవ్యాల మధ్య. అందులో నాకు ఇందాక మనం చెప్పిన ఇన్సైట్ ద్వారా ఒక అవగాహన ఏర్పడింది అనుకోండి పూర్తిగా. అంటే దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. అంటే ఇన్సైట్ అంటే ఏంటి? దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. ఇందాక మనం అనుకున్నాం, తిరిగి దాని మీదకి రావటం అనేది జరగదు. అంటే వీ హ్యాడ్ సీన్ ఇట్ వెరీ క్లియర్లీ దట్ ఐఎమ్ నాట్ ఫ్రాగ్మెంటరీ, సో ఐఎమ్ కంప్లీట్. ఫ్రాగ్మెంట్స్ ఆర్ ది థాట్స్. ది థాట్ ఈస్ డివిజన్. అంటే ఇవన్నీ కూడా మనం స్పష్టంగా చూసాం. నాట్ అకార్డింగ్ టు కృష్ణజీస్ టీచింగ్ ఆర్ సంబడీస్ టీచింగ్, బట్ వీ హ్యాడ్ గాన్ టు ది, వీ హ్యాస్ గివెన్ ది పాయింటర్స్ అండ్ వీ హ్యాడ్ గాన్ ఇన్ టు దట్ కదా. సీరియస్గా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఆ ప్రయాణం చేయమన్నారు కదా అతను. ప్రయాణం చేసాము. లోపలికల్లా అలాగే చూస్తున్నాం. గత జ్ఞానం ఏంటిది, ఏంటి, ఎలా చూసాం? తెలియని వారిగా చూసాం. ఐ డోంట్ నో అని క్వశ్చన్ వేసి వెళ్తున్నాం. మనం సందేహంతో ప్రారంభిస్తే అప్పుడు మనకు తెలిసిందన్నమాట. ఒకటి ఒకటి మనసు పొరల్లోనికి వెళ్ళిన తర్వాత మనం కనుగొన్నాం అన్నమాట సత్యంలో. సో ఎప్పుడైతే ఆ డివిజన్ అనేది, మనలో కాన్ఫ్లిక్ట్ అనేది అంతమైపోయిందో, మనం వచ్చిన దర్శనం ఏంటి? ఒక స్పష్టమైన దర్శనం. ఇది ఇట్స్ వెరీ క్లియర్ అన్నమాట. సో అందుకని వెన్ వీ అండర్స్టూడ్ సో క్లియర్లీ అబౌట్ అవర్ సెల్స్, దెన్ అప్పుడు అండర్స్టాండింగ్ సీయింగ్ వెన్ ఇప్పుడు మనం ఇతరులు మనం చూసామనుకోండి, సో దానికి టైం పడుతుందా? ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా లోపట. అందువల్ల ఏమైంది? అక్కడ చూడగానే ఆ క్లారిటీతోనే చూడగలుగుతాం అనమాట. సో ఇక్కడ క్లియర్ అవ్వలేదు అనుకోండి, హౌ కెన్ వీ సీ ది అదర్? మనల్ని మనం ఎలా చూసామో అలాగే చూడగలుగుతాం. ఇక్కడ మనకు క్లియర్ అయితే అప్పుడు మనకు అక్కడ క్లియర్ అయిపోద్ది. దానికి టైం పట్టదు, ఇమ్మీడియట్గా చూడగలుగుతాం. సార్ అంటే సార్ ఇదంతా ఆ ఆ ఒంటరిగా ఉన్నప్పుడు మనని మనం చాలా డీప్గా అబ్జర్వ్ చేసుకున్నప్పుడే ఇతరులతో కమ్యూనికేషన్లో కూడా మనం అది చేయగలము అంటారు కదా సార్. ఇది స్పాంటేనియస్గా మనం చూడటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనల్ని మనం అంత తీవ్రంగా, అంత లోతుగా బాంధవ్యాల మధ్య, మళ్ళీ ఏకాంతంలో, మళ్ళీ ఆ సమాజంలో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మన యొక్క చర్యలు, మన ఆలోచనలు, మన ప్రతిస్పందనలు, ఇవి మనం చాలా కష్టతరమైన పని. ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ డిఫికల్టీ ఇన్ దట్, ఐ అగ్రీ ఇట్. కానీ జీవితాన్ని అర్పించుకొని దానికోసం, దాని యొక్క ప్రాముఖ్యతని గమనించి, ఒక బాధ్యతగా దాన్ని తీసుకొని, ఎందుకంటే దిస్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు సీ అవర్ సెల్వ్స్. సో అది మనం పెట్టుకొని చూసినట్టయితే మనలోని ఒక క్లారిటీ తప్పకుండా వస్తుంది అనమాట, ఇన్సైట్ వస్తుంది. సో విత్ దట్ క్లారిటీ వీ కెన్ సీ దెన్ ఎవ్రీబడి ఎవ్రీథింగ్ అనమాట. సో ఇన్ దట్ సీయింగ్ దెర్ ఇస్ ఇన్స్టంటేనియస్ అండర్స్టాండింగ్ అనమాట. If we do not understand very clearly, how can we understand the others? Is it possible?
ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే ప్రేమ్ కుమార్. ఎవరండి? కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి సార్ చెప్పండి. సార్. సార్, దేవుని అనుగ్రహం కావాలంటే మేము ఏం చేయాలి సార్? దీనికి ముందు జ్ఞానిలో కృష్ణమూర్తి సారు మీరు పోయేదావు మాకు చూపండి సార్. మీరే దిక్కు సార్. జ్ఞానిలో కృష్ణమూర్తి సారు పోయేదావా మాకు చూపండి సార్. ఏంటో సార్? మీరే సార్. ఐ కెనాట్ క్యాచ్ యువర్ వర్డ్స్ సార్, ప్లీజ్ రిపీట్ ఇట్. దేవుని అనుగ్రహం కావాలంటే మాకు మేము ఏం చేయాలి సార్? దేనికోసం అనుగ్రహం? దీనికి ముందు దేవుని అనుగ్రహం సార్. దేవుని మనం పొందాలంటే దేవుణ్ణి పొందాలంటే దేవుని అనుగ్రహం పొందాలి. అనుగ్రహం దేనికి? మీ కోరికలు తీరడానిక, మీ భయాలు పోవడానిక, మీ పనులు అయిపోవడానిక? దేనికి అనుగ్రహం? కోరికలకి దీనికంతా మాకు కావాల్సింది సార్. దేవుళ్ళనే మేము ఐక్యం కావాలా ఏమంటారు సార్? ఏమంటారు? దేవుని అనుగ్రహం సార్. అదే, మీరు అనుగ్రహాన్ని దేనికోసం కోరుతున్నారు? ఇప్పుడు దేవుళ్ళనే మేము కలుసుకోలేదండి సార్. కలుసుకునేదానికి. ఓకే. అసలు కలుసుకున్నా దేవుని యొక్క అనుగ్రహం అనేది, అంటే ప్రేమ అనేది దేవుని యొక్క అనుగ్రహం అనుకోండి, లేకపోతే గుణం అనండి, అది వేరు కాదు దేవుడి నుంచి. దేవుడు అనేది, ప్రేమ అనేది, సృష్టి అనేది అంతా ఒకటే. సో అదే దేవుడు అనమాట. సో అందుకని ఆ ప్రేమ అనేది సృష్టి జాలం అంతటి యందు ఉందన్నమాట. ప్రేమ ఉంది. ప్రేమతోనే సృష్టి అంతా జరిగింది. ప్రేమే అంతా వ్యాపించి ఉంది. అదే భగవంతుడు, అదే ప్రేమ, అదే అనుగ్రహం. ఇది అంతటా వ్యాపించి ఉంది. అయితే ఈ అనుగ్రహానికి మనిషి ఎందుకు దూరం అయ్యాడు? ఇది ప్రశ్న. ఎందుకంటే అనుగ్రహం కావాలి అని అంటే అనుగ్రహం లేదని అర్థం అన్నమాట. నాకు అనుగ్రహం కావాలి అంటే ఇంకా నాకు అనుగ్రహం లేదు అని ఆ మనిషి అంటున్నారు అని అర్థం. అంటే అనుగ్రహం ఉంది, కానీ ఏ మనిషి ఆ మనిషి ఏ మనిషి అయితే అనుగ్రహాన్ని కావాలంటున్నారో ఆ మనిషికి ఇంకా అనుగ్రహం అనే విషయము ఇంకా బోధపడలేదు అని అర్థం అన్నమాట. అనుగ్రహం ఉంది ఆల్రెడీ, ఎందుకు బోధపడలేదు అంటే జీవితంలో ఈ భగవంతుణ్ణి వేరేగా చూస్తున్నాడు అతను జీవితం నుంచి. జీవితమే దైవానుగ్రహం నుంచి. జీవితమే మొత్తం అందులో వ్యాపించి ఉన్నదే సత్యం, వ్యాపించి ఉన్నదే ప్రేమ, వ్యాపించి ఉన్నదే భగవంతుడు. జీవితం ఆ ప్రేమ నుంచి, ఆ భగవంతుడి నుంచి వేరు కాదు. అందువల్ల ఆ జీవితాన్ని ఇది నాది అని చూస్తున్నాం మనం. నేనున్నానని చూస్తున్నాం, నాకు కావలసింది అని చూస్తున్నాం. అలాగే ప్రతి దగ్గర విభజనతో చూస్తున్నాం జీవితాన్ని. ఇది నాకు శాపము, ఇది నాకు అనుగ్రహము, ఇది మంచిది, ఇది చెడ్డది. అంచేత దైవానుగ్రహం ఉంటేనే దైవాన్ని నేను పొందగలను. ఎందుకంటే ఈ లోకంలో అది పొందితేనే కదా పరమావధి, ఇవన్నీ అనుకుంటున్నాం అన్నమాట. కానీ ఆ దైవం అత్యంత సమీపంగా ఉంది, ఎంతో దూరంగా లేదు. అది యాక్చువల్గా మనలోనే ఉంది. అది దానికన్నా దూరంగా లేదు. అది అంత దగ్గరగా ఉంది, అంత సూక్ష్మంగా ఉంది. అందువల్ల దాన్ని చూడలేక అది ఎక్కడో ఉందని మనిషి వెతుకుతున్నాడు. ఇదే మనిషి ఎంతో కాలం నుంచి చేస్తున్నటువంటి వృధా ప్రయాస. కాబట్టి మనిషి గమనించవలసింది ఏంటి అంటే తనలోనున్న నేను అనేటువంటి అహంకారం అనేది ఎలా ఏర్పడింది, ఆ భావన ఎలా ఏర్పడింది, తన ఆలోచనలు ఎలాగ తన్ని మొత్తం నుంచి వేరు చేస్తున్నాయి. తన ఆలోచనలు, తన గందరగోళం, తన తాలూకా జీవితం ఏంటి అసలు యాక్చువల్గా అని ప్రశ్నిస్తూ లోపలికి వెళ్ళి అవగాహన చేసుకొని, ఇందాక మనం చెప్పినట్టు ఒక ఇన్సైట్స్ ద్వారా మనం తెలుసుకుంటే అప్పుడు ఏమవుద్దంటే జీవితంలో అసత్యం ఏంటో మనం చూస్తాం క్లియర్గా, అందులో ప్రమాదాన్ని చూస్తాం. అప్పుడే ఏమవుద్దంటే అసత్యం అనేది రాలిపోతుంది అన్నమాట.
రాలిపోతే ఉన్నది సత్యమే కదా. అప్పుడే అనుగ్రహం ఉంది అని తెలుస్తుంది అనమాట. అనుగ్రహం ఎక్కడో వెతికి పట్టుకోలేదు, అది యాక్చువల్గా ఉంది. ఇందాక మనం ఐస్ గుడ్డ ఉదాహరణ చెప్పాము, మీరు వినే ఉంటారు. ఆ ఐస్ గడ్డ అనేది అదే నేను. ఆ నేను అనేది తన భావాలు, తన ఆశలు, తన దుఃఖాలు, తను నిర్మించుకున్న దేవుడు, అభిప్రాయాలు, నమ్మకాలతో ఉంది. ఇది ఐస్ గడ్డ. ఇది అవగాహనతో కరిగిపోతే జీవితంలో ఆ ఐస్ గడ్డ కిందని ఎలాగైతే మురుగ్గా ఏదో ఒక విషయం, విలువైన విషయం ఉందో అది కనబడలేదు. అది కరిగితే కానీ కనబడదు కదా. అలాగే ఈ నేను కరిగిపోతే ఉన్నది అదే అని తెలుస్తుంది అనమాట. అది తప్ప వేరేది లేదు. నేను లేదు, మీరు లేదు, ప్రపంచము లేదు, అంతా కూడా అదే. సో కాబట్టి ఆ ఏకత్వ స్థితిలోనికి ఎంటర్ అవ్వడానికి, ప్రవేశించడానికి ఈ ఒంటరితనం అంటే ఈ ద్వైతం అనేది అంతం అవ్వాలి. నేను వేరు, అది వేరు అని. అది అంతం అవ్వాలంటే ఆ నేను అంతమైతే ద్వైతం అంతం అవుతుంది. అప్పుడు ఉన్నది ఒక్కటే స్థితి, అదే అద్వైత స్థితి, అదే పరమానందం, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే దేవుడు, అదే ప్రేమ, అదే కరుణ. థ్యాంక్స్ థ్యాంక్స్. సరే. సార్ నమస్కారం సార్. నమస్తే ప్రేమ్ కుమార్ గారు, సార్ నాకు ఒక సందేహం. చెప్పండి. సార్ ఇప్పుడు ఈ సమాలోచనలు కానీ జేకే గారి ప్రసంగాలు కానీ అంటే మొదటిసారి వినేటప్పుడు ఒక అవగాహన కలిగినట్టు అనిపిస్తుంది సార్. సరే, ఇంకా పూర్తి అవగాహన కలగటం లేదని మళ్ళీ మళ్ళీ సార్ పూర్తి అవగాహన కలగటం లేదని మళ్ళీ మళ్ళీ వింటున్నాను సార్. అప్పుడు ఇంకా ఒక లోతైన అవగాహన కలిగినట్టు అనిపిస్తుంది సార్. కాకపోతే నాకు ఒక సందేహం కూడా మొదలైంది సార్. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వినడం అనేది ఒక యాంత్రిక ప్రక్రియగా మారుతుందా? అంటే అది కూడా ఒక పోగు చేసుకోవడం అవుతుందా? అది అసలైన అవగాహన లేకపోతే మళ్ళీ అది కూడా ఒక యాంత్రిక ప్రక్రియగా అయి మనం అది మళ్ళీ జ్ఞానం కింద మార్చుకొని పోగు చేసుకోవడం అక్కడ జరుగుతుందా? అంటే క్లుప్తంగా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ వినొచ్చా లేక మొదటిసారి అర్థం అవ్వాలనా అనేది సార్. ఓకే. ఇప్పుడు నేనేం విన్నాను అని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ కన్నా మీరు నిజంగా వినటం అనే కళ గురించి కృష్ణజీ చెప్పింది మనం తెలుసుకున్నాం కదా ఇందాక కూడా. అంటే వినేటప్పుడు ఎటువంటి గత భావాలు లేకుండా కేవలం కొత్తగా ఆ విషయం వింటున్నప్పుడు అది అసత్యము సత్యము వెంటనే మనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఏమవుతుంది అంటే ఒక విషయాన్ని వినేటప్పుడు అందులో అంతర్దృష్టి కలిగినప్పుడు ఇది అసత్యము అని క్లియర్గా కనబడినప్పుడు, ఇది సత్యము అని క్లియర్గా కనబడినప్పుడు మళ్ళీ మన జీవితంలో ఈ అసత్య జీవితంలో ఉన్న విషయం ఏమిటి అనేది పూర్తిగా అది పేజ్ విప్పి దాని యొక్క సంపూర్ణతని మన ముందు ఉంచినప్పుడు, కనబడినప్పుడు మనకి అప్పుడు జరిగేది ఏంటి అసలు అని మనం చూస్తే ఆ వినడంలోనే మార్పు జరిగిపోయింది వెంటనే. ఎందుకంటే ఇది అసత్యం అని అంత గాఢంగా చూసిన తర్వాత మనం అంత గాఢంగా మనం లోపటికంటే విన్నామా అనేది ప్రధానమైన ప్రశ్న. ఎప్పుడైతే గాఢంగా లోపటికంటే విన్నామో అప్పుడు జీవితంలో దాని యొక్క ఆచరణ దాని వెంటనే ప్రారంభమైపోతుంది. ఎందుకంటే సీయింగ్ ఈజ్ డూయింగ్.
అంటే చూడటమే చర్య చేయటం. చూడటం అంటే మన అంతరంగంలో ఆ మాటలు వినేటప్పుడు దానిలో అసత్యం సత్యం చూడటం, నెమరు వేసుకోవడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, మళ్ళీ జీవించడం, అది నిజమో కాదో తెలుసుకోవడం, ఆ తర్వాత అది నిజమని తెలియటం. ఈ ప్రక్రియ లేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని చూసామో ఇది అంత అసత్యమని బట్టబయలుగా, ఓపెన్గా, నేకెడ్గా దాన్ని స్ట్రైట్గా, నిస్సందేహంగా, నిర్ద్వంద్వంగా దాన్ని కనుగొన్నాము లోపల అంత స్పష్టంగా. అప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది, మనకి ఒక ఇన్సైట్ వస్తుంది. అందులో ఏమవుతుందంటే ఒక బ్రెయిన్ సెల్స్లోనే ఒక మార్పు వచ్చేస్తుంది అన్నమాట. అంటే కేవలం వినడమే కాదు, మన అంతరంగంలో కూడా ఇది అని స్పష్టత, చాలా స్పష్టత కలిగిపోతుంది. కలిగిపోయిన తర్వాత మళ్ళీ అలాగ జీవించలేము. అంటే జీవితంలో ఆ స్థితి మనకి నిలబడిపోతుంది అన్నమాట. సో అందుకని నిజంగా మనం అది దర్శించలేనంత వరకు మనం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ ఏదో తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి అనేక మంది ప్రబోధకుల బోధలు, అనేక వీడియోస్, అనేక ప్రసంగాలు, అనేక చర్చలు, వీటిలో పాల్గొంటూ వెళ్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఇంకా ఏదో తెలుసుకోవాలని ఒక ఆరాటం. అయితే ఎక్కువ తెలుసుకోవడం జరిగితే ఏమవుతుందంటే అక్కడ when a truth is listened many times, and if you do not actually do it in your daily life practically, then it becomes a poison. అంటే అది ఒక విషతుల్యంగా మారిపోయి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏంటో కాన్ఫ్లిక్ట్ అంటే విన్నవాడికి కన్నా వినేవాడికి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అయ్యో ఎరుకన్నారు, ఇదన్నారు, అదన్నారు, చాలా బాగుంది చెప్పిందంతా, లోపలికంటే వెళ్ళాను, ఇది కదా జీవితం అని తెలుసుకుని అనిపించింది, కానీ నేను ప్రాక్టికల్గా ఎందుకు చేయలేకపోతున్నాను అంటే అక్కడ ఒక కోరిక ఉంది, అక్కడ ఒక భయం ఉంది, అక్కడ ఒక గమ్యం ఉంది, అక్కడ ఒక కారణం ఉంది. అంచేత దానికి వెంట పడుతున్నాను. ఒక పక్క వెంటబడి ఇదే కదా బంధిస్తుంది, దీన్ని ఎలాగైనా దాటి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. అందువల్ల ఏంటి, ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్. అంటే ఉన్నది దీన్ని దాటి వెళ్ళిపోవాలని ఆ మనస్సే అంటుంది, ఆ మనస్సే సృష్టించింది ఇది. ఆ మనస్సే అంటుంది ఇది వద్దు, దీన్ని దాటి వెళ్ళిపోవాలి అని. చేత కాన్ఫ్లిక్ట్ అది. కాబట్టి ఆ ఉన్నదాన్ని యథాతథంగా చూడటంలో అది మరణించడం, రాలిపోవడం అనేది జరిగేలాగా చూడడమే ఇన్సైట్ అన్నమాట. ఇన్సైట్ అంటే సో ఇట్ ఈస్ నాట్ దోస్ వర్డ్స్ అన్నమాట. అది ఇంతవరకు మనం ఈరోజు చాలా గంభీరమైన విషయం అది. ఎందుకంటే ఇది చాలా, మీరు అడిగిన ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనది. మీకే కాదు, మొత్తం అందరికీ, మనందరికీ ముఖ్యమైనది. ఏంటంటే అవగాహన అనేది కేవలం నాట్ అన్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటలెక్చువల్ థర్స్ట్. అది ఒక ఇంటలెక్చువల్ దాహం కాదు, సారీ ఇంటలెక్చువల్గా జ్ఞానం పోగు చేసుకోవడం కాదు, ఇంటలెక్చువల్గా దాన్ని అర్థం చేసుకోవడం పైపైన కాదు. కానీ అక్కడ ఉండే విషయం ఏదైతే చెప్పబడిందో దాన్ని లోతుకంట, దాని ఏమీ తెలియని వాడిగా ప్రశ్నించుకుంటూ వెళ్ళి దాన్ని ఒక అంతర్మథనం చేయటం, లోపలికంట చొచ్చుకుని వెళ్ళటం, ఇది ఒక తపశ్చర్య. ఇదే తపస్సు అంటే యాక్చువల్గా టు పాండర్ ఓవర్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే అది అంత తీవ్రమైనప్పుడు ఏమవుతుందంటే అంతవరకు మనం లోపలికి వెళ్ళలేము. అప్పుడు అది చాలా లోతుగా వెళ్తుందన్నమాట. అంటే దాటి వెళ్ళిపోవాలి అనుకునే కోరికతో మనం వినడం వల్ల దాటి వెళ్ళలేము. లేదా మనం ఇంటలెక్చువల్గా అర్థమైంది అనిపిస్తూనే ఉంటుంది, కానీ మనం నిత్య జీవితంలో ప్రతి చోట ఫెయిల్ అవుతున్నాం, ఆలోచనలు ఆగడం లేదని తెలుస్తుంది. ఎక్కడో దగ్గర ఏదో ఒక బాంధవ్యంలో ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక కోపం, ఏదో ఒక అసూయ, ఏదో ఒక అస్పష్టత,
ఏదో ఒకటి కలుగుతుంది. అంటే ఇంకా మనం దాన్ని దాటి వెళ్ళలేదు అని జీవితం చూపిస్తుంది. కాబట్టి ఇంకా విందాం అనిపిస్తుంది. సో అదేమవుతుంది, ఇంకా వినడం ఇంకా వినడం అంటే ఇంటలెక్చువల్గా విని విని ఏదో మారిపోతామని అనిపిస్తుంది అనమాట. అది కూడా ఒక డిజైరే. సో విని విని ఏమవుతుందంటే వినడంలో ఒక ఉపశాంతిని అనుభవించడం మనస్సుకి అలవాటైపోతుంది. కాబట్టి అలా వినడానికి కోసమని మనం ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి గంట ఏదో ఒక టీవీ ఆన్, ఒక ఐ మీన్ ఒక వీడియో ఆన్ చేయటము, ఒక పుస్తకం చదవడము, ఒక సమావేశంలోకి రావడము, ఏదో చేసి ఆ వినడం అనేది కూడా ఒక అలవాటుగా మారిపోయి దాన్ని వింటున్నప్పుడు ఒక శాంతి అనుభవించడం, ఆ శాంతి నిత్య జీవితంలోకి వచ్చేసరికల్లా నిలబడకపోవడం, వింటున్నప్పుడు ఇది సత్యమే అనిపించడం కానీ ఆ సత్యం జీవితంలో ప్రతిఫలించకపోవడం, ఇది జరిగి ఒక సంఘర్షణాత్మకం అయిపోతుంది. ఈ సంఘర్షణ తప్పుకోలేక మళ్ళీ వింటాం, తట్టుకోలేక మళ్ళీ అదే సంఘర్షణ మళ్ళీ ప్రారంభమవుతుంది. సో కాబట్టి ఇది అంతం లేనిది. ఇది తెలుసుకొని మనం ఏం చేయాలంటే, నేను అంత గాఢంగా వినగలనా, నాకు తెలియదు అనేటువంటి ఒక అమాయకత్వంతో మనం వినాలన్నమాట. ఏదైనా వినేటప్పుడు అంత స్పష్టంగా, అంత లోపలికంట వెళ్ళి విని, సో దాన్ని అక్కడికక్కడే చూసినప్పుడు అంతరంగంలో ఒక విప్లవం కలుగుతుంది. ఆ విప్లవం అంటే విప్లవం అంటే భౌతికమైన విప్లవం కాదు, అంతరంగంలో ఇదేనా ఇదేనా జీవితం, ఇదేనా జీవితం, ఇదేనా జీవితం అని మీరు 10 సార్లు చూస్తారన్నమాట, లోపలికి వెళ్ళిపోతారు. సో చూడండి, దాని మీద పాండర్ ఓవర్ ఉంది. ఇప్పుడు ఒక స్పీచ్ అయిన తర్వాత, ఒక సమావేశం అయిన తర్వాత, ఒక వీడియో చూశాక, ఒక పుస్తకం చదివాక 2 వాక్యాలు చాలు. కళ్ళు మూసుకొని ఆ పదాలు కాకుండా ఆ వాక్యాల మధ్యని ఉండే ఖాళీ స్థలంలోకి వెళ్ళండి. అంటే ఒక నిశ్శబ్దంలోని, ఆ నిశ్శబ్దంలో ఇప్పుడు దర్శించండి మీరేంటో. ఆ సూచన ఉంటుంది కదా, లోపలికి వెళ్ళటం అంటే నాకు తెలియదని ప్రశ్నతో వెళ్ళటం, దాన్ని పాటించండి. ఇంకా లోపలికి వెళ్ళండి, అలాగే నిలబడండి, జవాబు కోసం చూడకండి. అలా వెళ్తే ఆ ప్రయాణంలో మనకి అది అంతులేని ప్రయాణం. ఇట్స్ ఎ లెర్నింగ్, నెవర్ ఎండింగ్ లెర్నింగ్. సో ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి నిమిషం మన నిత్య జీవితంలో ఆ విధమైన ఒక దర్శనం అనేది నిజంగా జరుగుతూ ఉంటే మొత్తం నేననే గ్రంథం అంతా ఓపెన్ అయిపోతుంది. ఇది మనం చదవవలసింది, ఇదే మనం వినవలసింది అనమాట. యాక్చువల్గా అది వినడానికి ఈ టీచింగ్ ఉపయోగిస్తుంది. అంతేగాని ఈ టీచింగ్ మనల్ని మొత్తము ఈ సంసార కూపం నుంచి లేకపోతే మనోకూపం నుంచో బయట పెట్టలేదు. అర్థమైందా? ఏ టీచర్ కానీ, ఏ టీచింగ్ కానీ మనకి విముక్తి ఇవ్వలేదు. ఎందుకంటే ఆ విముక్తి అనేది మనలోనే దాగి ఉంది. అది వేరే చోట లేదు. అది ఎవరు ఇచ్చేది కాదు, అది ఎవరి వల్ల పొందేది కాదు. కాబట్టి ఇది మనం విన్న తర్వాత మనం చేయవలసిన పని ఎంతో ఉంది. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక సైన్స్ క్లాస్ వింటాం, తర్వాత ల్యాబ్కి తీసుకెళ్ళి వదిలేస్తారు. సో ఆ ల్యాబ్లో ఏం చేయాలి, ఏది విన్నామో దాన్ని మనము నిజంగా పరిశోధన చేసి మనం కనుక్కోవాలి మనంతట మనం. అప్పుడు మన స్వంతం అవుతుంది కదా. సో అలాగా ఆ పరిశోధన మనం ఎంతవరకు జీవితంలో చేస్తున్నామని నిజాయితీగా ప్రశ్నించుకోవాలి. అటువంటి నిజమైన తపస్సు ఉండే వాళ్ళకి ఆ సత్యం దక్కుతుంది. చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరు, ఛాయ గారా? నమస్తే సార్, నా పేరు ఛాయ సార్. కొత్తగా ఈరోజు సార్. జాయిన్ అయ్యారు కదా? అవును సార్, కరెక్ట్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. సార్ సార్ ఆయుర్వేద ప్రకారం సర్వ సన్యాసం సుఖకారిణం అని చెప్తారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే దాని అర్థం తెలుగులో చెప్తారా? సర్వ సన్యాసం అంటే అన్నిటినీ వదిలిపోవడమా?
సర్వ సన్యాసం అంటే ఈర్ష, ద్వేష, రాగ ఇవన్నీను వదిలేస్తే సుఖకార్యణం అని చెప్తారు సార్. అది సుఖాన్ని ఇస్తుందేనా? సార్. ఓకే. ఇప్పుడు కొన్ని గుణాలు ఉన్నాయి, అది అందరిలో ఉన్నాయి. ఈర్ష్య, ద్వేషం, భయం, కోపం, అసూయ. అయితే మనిషి ఆ గుణాలని తనకంటే వేరే అనుకొని ఇవి పోతే కదా నిజంగా సుఖం, నిజంగా ఆనందం అనుకుంటాడు. కానీ ఆ గుణాలు ఎవరు నిర్మించుకున్నారు? మనిషే తన స్వలాభం కోసం తన మట్టుకు తాను నిర్మించుకున్నది. అంటే ఆలోచనే ఈ గుణాలని నిర్మించింది. ఆలోచన లేకుండా ఈర్ష్య ఉందా, అసూయ ఉందా, భయం ఉందా, ద్వేషం ఉందా? ఏది లేదు. కాబట్టి మన జీవితంలో మనం ఆలోచనతో నిర్మించుకున్న విషయాలే. ఆలోచన మళ్ళీ తిరిగి అంటుంది, ఇవి లేకపోతే నేను సుఖపడతాను, అప్పుడు నాకు ఆనందం వస్తుంది, దీన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి అంటుంది. అదే నిర్మించింది, మళ్ళీ అదే వదిలిపెట్టాలంటుంది. అది ఎలా సాధ్యం? కాబట్టి ఆలోచన అనేది నిర్మించింది, కానీ వదిలిపెట్టలేదు. అందుకని ఘర్షణ. దానికి వదిలిపెట్టడానికి భయం వేస్తుంది. మళ్ళీ ఆ టీచింగ్ ఉంటుంది, ఘర్షణ పడుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందువల్ల ఘర్షణ, అందువల్ల శక్తి నిర్వీర్యం అయిపోతుంది, శక్తి పోతుంది. కాబట్టి అక్కడ నాలో కలిగే ఈర్ష్యతో నేను యుద్ధం చేయకూడదు, నాలో కలిగే భయంతో యుద్ధం చేయకూడదు, కోపంతో యుద్ధం చేయకూడదు. ఎందుకంటే అది నేనే, అది నాకంటే వేరు కాదు. కాబట్టి జీవితంలో అసలు ఈర్ష్య, అసూయ, ద్వేషం, భయం అని పేర్లు ఎందుకు దానికి? అసలు నిజంగా అవి ఒక ఆలోచన యొక్క కదలికలు. అందుకని అవి ఏదైనా కదలిక వస్తే, అది ఏదైనా ఒక రకమైన ఒక సెన్సేషన్ కలిగిస్తే, ఒక ఇంద్రియ సంవేదన కలిగిస్తే, అప్పుడు దాన్ని ఏం జరుగుతుంది అని చూడటం అన్నమాట, ఒక ఎరుకతో గమనించటం. అంటే యాక్చువల్గా అలాగ చూడటంలో ఏమవుతుందంటే, ఇందాక మనం చెప్పిన అండర్స్టాండింగ్ అండ్ ఇన్సైట్ తీసుకుంటే, అప్పుడు ఆ గుణం నీలో ఏం జరిగింది తెలుస్తుంది. ఆ గుణం అంటే ఏంటో తెలుస్తుంది అన్నమాట. అంటే అక్కడ ఎక్కడెక్కడ ఎటువంటి భంగపాటు పడింది, ఎలాగ వెళ్ళింది ఆలోచన, ఎలాగ స్వార్థపూరిత చింతన చేసింది, దానికి మూల కారణం ఏంటి, ఎక్కడి నుంచి పుట్టింది అది, ఇవన్నీ దాని స్వరూపం, స్వభావం అన్నీ అర్థమవుతాయి. ఎక్కడైతే వేర్ దెర్ ఇస్ అ కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎనీథింగ్, దెన్ యు ఆర్ జస్ట్ బియాండ్ ఇట్ అన్నమాట. దాన్ని దాటి వెళ్ళిపోయినట్టే. కాబట్టి అవగాహన కలగాలి కదా. సో అవగాహనతోనే అది అంతమవుతుంది. యుద్ధం చేస్తే అంతమయ్యేది కాదు. రావణాసురుడు తలలన్నీ పుట్టినా మళ్ళీ తలలు మొలిచినట్టు యుద్ధం చేస్తే ఆగదు, అది మరింత కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట. అది మూలం ఎక్కడుంది, ఆ మూలాన్ని కొట్టాలి. ఆ మూలం ఏంటో తెలుసుకోవాలి. ఆ మూలం ఏంటి? యాక్చువల్గా కొట్టేవాడు, కొట్టడం ఇవేవి లేవు, పదాలు వాడామంతే. అంటే అక్కడ మూలం ఏంటి అని మనం చూస్తే అక్కడ ఆలోచనే మూలం. కాబట్టి ఆలోచన ఉన్న దగ్గర భయం ఉంది, ఆలోచన ఉన్నతో కోపం ఉంది, ఆలోచనే ద్వేషం, ఆలోచనే అసూయ, ఆలోచనే కోపం, ఇవన్నీ. కాబట్టి ఆలోచన పుట్టగానే మనం గమనించగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఆలోచన కొనసాగదు. దీన్ని ఎరుక అంటారు. అంటే ఆ ఎరుకలో జోక్యం లేదు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచిది, ఇది చెడ్డది అని చూడదు ఆ ఎరుక. కానీ కేవలం నిశ్శబ్దంలోంచి చూస్తుంది. చూసినప్పుడు అందులో వికారాలన్నీ, అందులో గుణాలన్నీ, అందులో ఉండే దాని యొక్క కదలిక అంతా, మొత్తం దాని స్వభావం, దాని యొక్క రూపురేఖలు అన్నీ స్వచ్ఛంగా కనిపించడం మొదలు పెడతాయన్నమాట. చూడగలుగుతారు. చూసినప్పుడు అందులో అసత్యం ఉందని ఆ చూపులో తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు అసత్యం ఉంది అని తెలియడమే, ఆ అసత్యాన్ని చూడటమే అసత్యం రాలిపోవడం అన్నమాట. దాన్ని అక్కడ జయించాలనే ప్రయత్నం లేదు అక్కడ. ఎందుకంటే అలా ప్రయత్నించేవాడు లేడు అక్కడ. ఎప్పుడైతే ప్రయత్నించేవాడు, ప్రయత్నింపబడేది అని రెండు విషయాలు ఉంటాయి. ఒక గమ్యం, ఒక సుగుణం, చేరుకునేవాడు, తర్వాత చేరుకోవడం అనేది ఉందో అక్కడ ప్రయత్నం ఉంది. ఈ ప్రయత్నంలో కాన్ఫ్లిక్ట్ ఉంది.
ఆ తర్వాత అది జరగలేదు అని నిస్పృహ మాటికి వస్తుంది. ఎప్పుడు ఇది మంచిదే కానీ ప్రయత్నం చేస్తున్నాను కానండి, కోపం పోవడం లేదు, ద్వేషం పోవడం లేదు, ఎందుకో ఏమీ చేయలేకపోతున్నాను. నిజమే, అది పోవాలనుకుంటున్నాను కానీ పోవడం లేదు. ఇది ప్రతి ఒక్కరూ చెప్తారనమాట. నేను 10 ఏళ్ళు బట్టి 15 ఏళ్ళు బట్టి ధ్యానం చేస్తున్నానండి, కానీ కోపం వస్తుంది, కానీ అప్పట్లో కోరికలు కూడా కలుగుతుంది. ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతారు. కాబట్టి ధ్యానం చేసే వాడెవడో వాడు అంతం అవ్వాలి. అంటే నేను అనేది ఏంటి అనే ఆలోచన యొక్క ప్రక్రియ ఏంటి, నేను ఎలా నిర్మించబడింది, నేను వేరు నా ఆలోచనలు వేరా, నేను వేరు నా అసూయ వేరా, ఇవన్నీ లోపలికి వెళ్ళి ఒక అంతర్దృష్టితో అవగాహనతో దాన్ని అన్వేషణ జరిపి తెలియని వాడిగా చూడాలి. అప్పుడే ఆ ఎరుకలో ఆ స్పష్టత వస్తే ఆటోమేటిక్గా మ్యూటేషన్ అనేది, అంటే పరివర్తన అనేది జరిగిపోతుంది అనమాట. అంటే ప్రయత్నరహిత పరివర్తన అనేది జరుగుతుంది. అది గొప్పది. ప్రయత్నంతో కూడుకున్న పరివర్తన లేదు. ప్రయత్నంతో చిన్న మార్పు రావచ్చు. అంటే ఎక్కువ మాట్లాడేది తక్కువ మాట్లాడచ్చు కానీ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఆలోచించేది తక్కువ ఆలోచించవచ్చు కానీ ఆలోచిస్తున్నారు. అంటే మానసికంగా ఏవో బాధల్లో గురించి ఆలోచిస్తున్నారు. ఎక్కువ వృధా ప్రసంగం చేసేవారు తక్కువ చేయొచ్చు కానీ తక్కువ ఎక్కువ జరుగుతుంది కదా. చిన్న చిన్న మార్పులు కాదు, డ్రెస్ కోడ్ మార్పు చేయొచ్చు, అలాగే సంభాషణ విధానం మార్పు చేయొచ్చు, కానీ లోపట ఉన్న నేను మాత్రం, అందులో ఉండేటువంటి విషయాలు మాత్రం అలాగే ఉన్నాయి. కాబట్టి మార్పు కాదు, సమూలమైన మార్పు కావాలి, అంటే పరివర్తన కావాలి. ఇది కావాలంటే మనిషి తను ఎవరు అనేది అర్థం చేసుకుంటేనే అది రాలిపోతుంది. అది లేకపోతే అది రాలడానికి అవకాశం లేదు. ఇంకా ఘర్షణ పెరిగి మరింత నేనుగా బలపడిపోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. ఇంకా ఎవరు మాట్లాడతారు? నమస్తే సార్. నమస్తే రమణ గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది వయసు రీత్యా ఏమన్నా చిన్నప్పుడు వచ్చేది ఉండేది, అట్లా వయసు రీత్యా అవగాహన పెరిగేది ఉంటదంటారా? అంటే ఏజ్ పెద్దదయ్యే కొంది అవగాహన పెరగటం, చిన్నప్పుడు చిన్న అవగాహన, సెల్ఫ్ నాలెడ్జికి వయసు ప్రభావం ఏమన్నా ఉంటదంటారా? వయసు ప్రభావం అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే ఈ వయసుతో ఒకరంటారు నాకు 70 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, జీవితాన్ని ఎంతో చూశాను, ఎంతో మందిని చూశాను, నా జీవితంలో చూశాను, ఇతరుల జీవితాలు చూశాను, ఎన్నో అనుభవాలు వచ్చాయి, నాకు చాలా జ్ఞానం ఉంది, గడించాను, అన్ని చూసి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అని తన వయసుతో పాటు తను ఎంతో తెలిసిన వాడిగా అనుకుంటే అది అజ్ఞానం. ఎందుకంటే వయసుకి అంటే విజ్డమ్ అనే దానికి సంబంధం లేదు. వయసుతో అతను ఎంతో ఎక్కువ పోగు చేసుకొని ఉండొచ్చు, వయసు తక్కువ ఉండే వాళ్ళకన్నా ఎంతో ఎక్కువ విషయాల్ని పోగు చేసుకొని ఉండొచ్చు, కానీ ఆ అక్యూములేటెడ్ నాలెడ్జ్ విజ్డమ్ కాదు. అందుకని విజ్డమ్ అనేది, అంటే నిజమైన జ్ఞానం అనేది అది చిన్న వయసులోనే కూడా కలగవచ్చు, ఏ వయసులో అయినా కలగవచ్చు అనమాట. అంటే ఎవరైతే నిజంగా తను తాను అర్థం చేసుకోవడం ఎంత అవసరమో గుర్తిస్తారో అటువంటి వాళ్ళు వాళ్ళ దైనందిక జీవితంలో ఉండేటువంటి వాళ్ళ బాంధవ్యాలలో, వాళ్ళ నడవడికలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చర్యల్లో, ఆలోచనల్లో తను ఎలా ప్రవర్తిస్తున్నాడో దగ్గరగా గమనిస్తాడో అటువంటి వాళ్ళకి విజ్డమ్ అనేది సంప్రాప్తం అవుతుంది. ఎందుకంటే త్రూ సెల్ఫ్ నోయింగ్, అంటే నా గురించి నేను తెలుసుకోవడంలోనే
నేను ఎక్కువ నిజమైన జ్ఞానాన్ని పొందగలను అన్నమాట. నా గురించి నేను తెలుసుకోకుండా ఇది ప్రతి విషయాన్ని పోగు చేసుకుంటూ వెళ్ళటము అదేంటవుతుందంటే దట్ ఈస్ అక్యూములేటెడ్ నాలెడ్జ్ బట్ నాట్ విజ్డమ్. సో విజ్డమ్ అనేది స్వేచ్ఛనిస్తుంది, నాలెడ్జ్ అనేది బంధిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ పోగు చేసుకుంటే కొద్ది ఆలోచనలు ఇంకా ఎక్కువైపోతాయి, మరింత ఎక్కువగా వ్యామోహాలు ఎక్కువైపోతాయి, భ్రాంతులు ఎక్కువైపోతాయి, మరింత సంసార కూపంలో అంటే ఆలోచన కూపంలో చిక్కుపోతాడు. కాబట్టి ఇక్కడ దాని నుంచి విడుదల ఎలాగే అంటే ఆలోచన యొక్క స్వరూప స్వభావాల్ని తెలుసుకోవడము, ఆ నేనులో ఎలా నేను ప్రవర్తిస్తున్నాను అనే తన స్వార్థపూరిత చింతన వ్యవస్థలో సమాహారమైన ఆ వ్యవస్థలో గత అభిప్రాయాలతో ఉన్న ఆ జీవితాన్ని గమనించటంలో, నిత్య జీవితంలో, బాంధవ్యాల్లో వెంటనే అతను బాగా అర్థం చేసుకుంటే తాను దట్ వెరీ అండర్స్టాండింగ్స్ గివ్స్ హిమ్ ఫ్రీడమ్ అన్నమాట. ఆ ఫ్రీడమ్ నుంచి వచ్చేదే జ్ఞానం నుంచి వచ్చేదే ఫ్రీడమ్ అన్నమాట. సో దానికి వయసుతో నిమిత్తం లేదు. ఎవరు దీన్ని చేపడతారో వారికి అది సొంతం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ రామకృష్ణ సార్. వాసవి గారు. సార్ దీనికి సమయము అంటూ ఉంటుందా సార్? అంటే తీవ్రంగా పూర్తి శ్రద్ధతో ఇంకా అదే జీవితంగా ఉన్నప్పుడు అంటే అది అంటే వ్యక్తిలో అంటే వాళ్ళలో వింటాం కదా సార్, ఎంతో బలీయమైన సంస్కారాలు ఉన్నాయి, ఒక పట్టాన అవి పోవు, వాళ్ళకి ఎంతో సమయం పడుతుంది అని అంటుంటారు. ఎవరైనా కానీ ఎంత బలంగా అది బలీయంగా ఉన్నా కానీ దాని పట్ల ఉండే శ్రద్ధతో ఉన్నప్పుడు దానికి అంటే ఒక సమయము అనేది ఉంటుందా సార్? అశ్రద్ధకి సమయం ఉంది, శ్రద్ధకి సమయం ఎక్కడుందంటారు? అంటే తీవ్రతలో సమయం ఉందా? అంత తీవ్రత లేనప్పుడు సమయం ఉంది. అంటే ఫిజికల్గా ఒక ఉపమానం చెప్తారు. ఒక ప్రమాదం మీదకి వస్తుంటే సమయం చూసి తప్పుకుంటారా? సమయం చూసి సమయం ఇచ్చి దాని నుంచి బయటపడాలి అనుకుంటారా? లేకపోతే ఒక కాలిపోతుంది చుట్టూ వెంటనే బయటపడతారా? లేకపోతే సమయం ఇస్తారా? అంటే ఆ ప్రమాదాన్ని మనసు గుర్తించినప్పుడు అందులో ఉండేటువంటి ఆ జీవితంలో అసహ్యాన్ని అంత తీవ్రంగా ఒక మనసు చూసినప్పుడు ఇదా నా జీవితం అని చూస్తుండేటప్పుడు అది అంత తీవ్రంగా చూసినప్పుడు వచ్చేదే తక్షణ చర్య అన్నమాట. కానీ జీవితాన్ని, మనస్సుని, ఆలోచనని అంత తీవ్రంగా మనం చూడకపోవడమే సమయం ఇవ్వడం అన్నమాట. అందుకే దాంట్లో వాయిదా వేయటం, లేకపోతే సమయం ఇవ్వటం, దానికి ఏదో సాధన చేయాలనుకోవడం, నెమ్మదిగా బయటపడాలనుకోవడం, ఇది మన వల్ల తొందరగా కాదు అనుకోవడం, ఒక్క రోజులో ఎలా మారిపోతాం అనుకోవడం, ఇవన్నీ ఆలోచన చేసే మోసాలు. సమయం అనేది అంటే ఆలోచన నిరంతరం తనకు తెలిసిన దాంట్లోనే కొనసాగాలని చూసే వ్యవస్థ అన్నమాట, ఆలోచన వ్యవస్థ. అదే నేను. అంచేత అదేం చేస్తుందంటే ఏదైనా ఒక విషయం కరెక్టే అని తెలిసిన వెంటనే కూడా అది అమలుపరచదన్నమాట, అది మనసులో నుంచి. ఎందుకు? దాంట్లో తీవ్రత రాదు. తెలిసిన దాన్ని వదలడానికి అది ఇష్టపడదు. ఒక్కొక్కసారి భయపడుతుంది, వదిలితే ఏమవుతుందో భవిష్యత్తులో, నేను పూర్తిగా మారిపోతే నా ప్రపంచం, చుట్టూ ఉన్న ప్రపంచంలో నేను బ్రతకగలను, ఇలాంటివన్నీ. సో ఎవరైతే అన్నిటికీ సిద్ధమైపోతారో, ఎవరైతే సత్యాన్ని తెలుసుకోవాలి, ఇదేంటి ఇంత ప్రమాదం, ఇలా జీవించిన అవసరమా అని కనుక్కొని లోపటి కంటే వెళ్ళిపోతారో, చూడగలుగుతారో, అటువంటి శ్రద్ధావంతులకి, అంత ప్రమాదంగా విషయాన్ని చూసిన వాళ్ళకి
తప్పకుండా సమయం లేదు. సమయం లేకపోవడమే తక్షణ చర్యకే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మాత్రమే స్వేచ్ఛ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది. మిగతా వాళ్ళకి సమయం ఇవ్వడం వల్ల ఇంకా ఆలోచన పరిధిలోనే వాళ్ళు వెళ్తూ ఉంటారు. సమయంలో మార్పు అసాధ్యం. ఓకే సార్. అంటే రామకృష్ణ పరమహంస ఆ బుక్ చదివినప్పుడు బ్రహ్మానంద ఆయన పూర్తిగా 2 సంవత్సరాలు 2 పడవల మీద కాలు పెట్టకు, పూర్తిగా 2 సంవత్సరాలు పూర్తిగా దీనిలోనే ఉండు, అప్పుడు నీకు అదే పూర్తి స్వేచ్ఛ అవుతావు, ముక్త స్థితి అని వింటాం కదా. ఎప్పుడో విన్నవి అవి ఉంటాయి మెదడులో, అవి ఒత్తిడి చేస్తూ ఉంటాయి. ఇందులో కలిసిపోయాము, లేదు నేను పూర్తిగా ఇలాగా అవ్వాలి, పూర్తి ఏకాంతంగా ఇది అవ్వాలి అనేది అనిపిస్తూ ఉంటుంది సార్. అంటే ఎన్నో రకాల బోధనలు వినడం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది ఫస్ట్. రెండోది ఏంటంటే ఇదే కరెక్టా, అది కరెక్టా, ఇది సాధ్యమా, అది సాధ్యమా అనే ఒక ఆలోచన, సందేహాలు వస్తాయి. తర్వాత ఏ చేయాలో తెలియని అయోమయ పరిస్థితి వస్తుంది. తర్వాత ఆ పని చేయటం సాధ్యం కాకుండా పోతుంది. ఎందుకంటే మనసు ఇటు డైరెక్షన్ ఇస్తుంది, అటు డైరెక్షన్ ఇస్తుంది. అలా కాకుండా, అందుకే ఇప్పుడు కృష్ణజీ చెప్పిన విషయాలు మనం ఇప్పుడు అనుకున్నాం కదమ్మా. సో ఏంటవి? ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఫ్రీడమ్ ఈజ్ ఇమ్మీడియట్, నాట్ ఇన్ టైం. అంటే అంత తీవ్రతగా దాన్ని చూడాలి, అంత ఇదిగా చూడాలి అనేసి. సో ఆ తీవ్రత ఏంటి యాక్చువల్గా? తీవ్రత అంటే ఏంటి అసలు యాక్చువల్గా అని చూసిన వాడికి అంటే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం తన మనస్సు గురించి చూడటం, అదే కదా తీవ్రత. తన ఆలోచన గురించి చూడటం, ఏం జరుగుతుందో చూడటం. సో ఇందులో ఏముంది అని తెలియని వారిగా మనం లోపలికి వెళితే, అప్పుడు ఇందులో నిజంగా సత్యం ఉంటే దాంట్లో నిలబడిపోతాం మనం. ఒక ఇన్సైట్ వస్తే అది నిజమే అని తెలిసినప్పుడు మనం కనుక్కోవాలి అది నిజమా అబద్ధమా అనేది. కాబట్టి ఇక్కడ ఎంతమంది ఎన్నో విధాలుగా చెప్తారు, కానీ నిజంగా మనం మన ల్యాబొరేటరీలో, మన మనస్సులో మనం తేల్చుకోవాలి ఆ విషయం. కాబట్టి లోపలికి వెళ్ళి మనం దాన్ని చూసి దాంట్లో ఉండే అసత్యాన్ని, సత్యాన్ని గమనించినప్పుడు మనకి చాలా స్పష్టత ఉంటుందన్నమాట. ఇక్కడ మన అద్వైత గ్రంథాల్లో కూడా కొన్ని మార్గదర్శకాలను కూడా కొన్ని కథలుగా చెప్తారు కూడా. అవి 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 కూడా ఈ వెనువెంటనే ముక్తి అనే విషయాన్ని ప్రతిపాదిస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎన్నో చదవక్కర్లేదు. నేను అంటుంది ఏంటి, ఎన్నో వినక్కర్లేదు. మనం దాన్ని, మన ఆలోచనని మనం బలపరుచుకోవడానికి, లేదా అంటే మనం విన్నది రూఢిగా మనకి ఇంకా స్పష్టంగా మనకు సందేహం ఉన్నప్పుడు ఇంకా కొంతమంది కూడా దాన్ని ధృవీకరిస్తే ఇంకా మనకి ఇంకా బాగుంటుంది అనడానికి మనం ఎదుగుతుంటాం అన్నమాట. ఈ టీచింగ్, ఆ టీచింగ్. కానీ యాక్చువల్గా అది బయట దొరకదు. అంతరంగంలోనే, సైలెన్స్లో మనమే చూడాలి. చూసినప్పుడు ఇదే అని నిర్ధారణ వచ్చినప్పుడు మనం ఇంకోటి వినలేము, ఇంకోటి చూడలేము. అప్పుడు వినగలిగేదంతా మన ఆలోచననే, మన మనస్సునే, మన చర్యల్ని, మన నిత్య జీవితంలో ఉండేటువంటి జీవిత విధానాన్ని, బాంధవ్యంలో జరిగే విషయాలని ఇదే కదా మనం చూడవలసిందని నిర్ధారణ అయిపోతుంది. ఇంకా ఏంటి, అన్ని శాస్త్రాలు పక్కకి వెళ్ళిపోయి ఇంకా ఒక్కటే పుస్తకం ఉంది. దట్ బుక్ ఈస్ ద యూ అబౌట్ యువర్ సెల్ఫ్. సో రీడ్ దట్ బుక్ ఫ్రమ్ పేజ్ టు పేజ్, ఫ్రమ్ సెంటెన్స్ టు సెంటెన్స్, ఫ్రమ్ డే టు డే. ఆ పుస్తకం ఒకటే మిగిలింది, ఆ పుస్తకం మనమే. సో అదే పవిత్ర గ్రంథం అని చెప్తున్నప్పుడు అది నిజంగా పవిత్ర గ్రంథమైన
అని చూస్తే అది అర్థమవుతుంది అనమాట. సో అప్పుడు అప్పుడు అది పుస్తకం అది చదవడానికి ఉపయోగించామనుకోండి, ఇంకా ఏది వింటాం, ఏ పుస్తకం చదువుతాం? దాని ద్వారానే రిలీజ్ ఉంది, దాని ద్వారానే ఫ్రీడమ్ వస్తుంది. అది అర్థమై ఎక్కడ పట్టుబడ్డామో ఆ జైలు కానీ గోడలు బద్దలైపోతే అక్కడ ఉండేది ఓపెన్ స్పేస్, దిట్స్ ఫ్రీడమ్. సో దట్ జైల్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై అస్. ఇది మనకు అర్థమవుతుంది. అది మనమే నిర్మించుకొని మనమే జైల్లో ఉన్నామని తెలియకుండా మనం ఉన్నామన్నమాట. అది తెలిసిపోతే దట్ ఈస్ ది ఫ్రీడమ్, దట్ ఈస్ ది రియల్ అండర్స్టాండింగ్. అవును సార్. అయితే ఆ బుక్స్ అన్ని ఎప్పుడో ఈ కృష్ణమూర్తి ఇవి విన్నాక అదంతా పక్కకి వెళ్ళిపోయినా, ఇలాంటివి కొన్ని మాత్రం ఆ మెదడులో ఉండిపోయి మనం చెక్ చేసుకుంటా మనం ఇంకెక్కడ ఉన్నాం, మనకి కొన్ని ఎక్స్పీరియన్స్ జరిగినాయి కదా, ఇంకా మనం ఏవో అడ్డుగా ఉందా ఏంటి అనేవి కొన్ని పాయింట్స్ అలా ఉండిపోయాయి సార్. అప్పుడు చదివినవే అయినా అవి ముందుకు వస్తూ ఉంటాయి సార్. అంటే మనకు ఒక సంపూర్ణ దర్శనం కలిగితే అటువంటివి గుర్తుకి వచ్చినా కూడా ఆ క్షణమే మళ్ళీ మాయమైపోతాయి. ఎందుకంటే అది దాంట్లో ఉండే అబద్ధం కూడా వెంటనే కనిపించిపోద్ది, అందులో అసత్యం కూడా, అందులో ఉండే పేలవత్వం కనిపిస్తుంది, అందులో ఉండే తప్పు, అందులో ఉండేటువంటి స్వరూపం క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి అవి నిలబడవు అనమాట. సో వన్స్ యూ హ్యావ్ ఎ క్లియర్ సైట్ అండ్ నథింగ్ కెన్ డిస్టర్బ్ ఇట్ అనమాట. ఏది కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇంకా మనకి క్లారిటీ రాకపోతే ప్రతి భావం ఏదో ఒక విషయాన్ని సృష్టిస్తుంది లోపల, ప్రతి జ్ఞాపకం కూడా. సార్ ఒకటి సార్, మనకి ఇలా మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొంత అంటే కొన్ని ఎక్స్పీరియన్స్లు జరుగుతూ ఉంటాయి కదా సార్. అయితే అవి ఒక అంటే కొన్ని ఉంటాయి, అవి ఇంకో కొంచెం తెలివిని పెంచినవి, జీవితం పట్ల కొంత అంతకు ముందు కంటే కొంచెం శ్రద్ధను పెంచినట్లుగా అనిపిస్తుంది సార్. అంటే పుస్తకాల్లో చదివి అర్థం చేసుకున్న దానికంటే కూడా మనలో జరుగుతున్నది మన ఇంకొంచెం ముందుకి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది సార్. అయితే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అప్పుడప్పుడు మళ్ళీ గుర్తు వస్తూ ఉంటుంది సార్. అది నాకేమనిపిస్తుంది, ఇప్పుడు మీరు చెప్తారు అది వెళ్ళిపోయింది, ఆ తర్వాత అది మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ అంటే అది మైండ్ నిల్వ చేసుకున్నది, దాన్ని కూడా చూడటం అనేది అంటున్నారు కదా. అయితే నాకు అనిపిస్తుంది సార్, అది జస్ట్ అలా అది అంటే అది మళ్ళీ అది ప్రభావం చూపుతుందంటారా సార్? ఊరికే అది ఊరికే అంటే నేను అలా వీధిలో నుంచుని ఉన్నప్పుడు దారి వచ్చిపోయి వెళ్ళిపోయినలాగే అది ఊరికే అలా అంటారా సార్? అంటే నిజమైన అవగాహన కలిగినప్పుడు ఏమవుతుందంటే ఒక జ్ఞాపకం ప్రభావితం చేయదు మిమ్మల్ని, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయదు మిమ్మల్ని. అది వచ్చి అలాగా వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, ఒకటి వచ్చినా అలా వెళ్ళిపోతుంది. కానీ ఒక ప్రభావితం చేయదు, ఎందుకంటే మీరు వాట్ ఈజ్ వాట్ అనేది చాలా క్లియర్గా చూశారు కనుక ఇంకా మళ్ళీ దాన్ని ప్రభావితం మిమ్మల్ని చేసే గుణం దాని నుంచి పోతుంది అనమాట. మీరు ప్రభావితం కాలేరు కూడా ఇక మీదట. అప్పుడు ఇంకా దాన్ని ఊరికే అలా లైట్గా ఊరికే అది వచ్చి వెళ్ళింది అంతే, అది ఇగ్నోర్ చేయొచ్చు అంతే. ఇక ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. నమస్తే సార్. అశోక్. నమస్తే అశోక్ గారు.
అవును సార్. అది చిన్న ఇది సార్. అంటే ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఉండే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ లోంచి కొన్ని ఆన్సర్స్ అనేవి మామూలుగా వచ్చేస్తుంటాయి. ఈ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ నుంచి ఎప్పుడైతే ఆన్సర్స్ వచ్చేసాయో అంటే ఈవెన్ అవి ఈ మన కృష్ణమూర్తి గారి నాలెడ్జ్ నుంచి వచ్చినవైనా సరే ఒక్కసారి సమాధానం పడిపోయి మనకి కొంత రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి వచ్చేసినప్పుడు ఇంకా సమాధానం పడిపోయాము, దాని నుంచి రిలీఫ్ వచ్చేసింది కాబట్టి ఆ కొంత మనం అలా సాటిస్ఫై అయిపోయి ఇంకా అక్కడికి అది అయిపోయింది కానీ సో లోపల బాధ అనేది లేకపోవడం వల్ల దాని మీద ఇంకా మనం ఇంకా అక్కడితో అది వదిలేసి ఇంకా ఇదేదో బాగుంది అంటే కృష్ణమూర్తిగా నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే వేరే ఏ ఇంటలెక్చువల్ నాలెడ్జెస్ అయినా కావచ్చు. అంటే వాటి నుంచి ఎప్పుడైతే సమాధానాలు వచ్చి కొంత రిలీఫ్ అనేది వచ్చినట్టు అనిపిస్తుందో మనం వాటి మీద ఆధారపడిపోతాం కదా. అంటే ఈ ఇలాంటి ఆన్సర్స్ కొన్నిటికి లభించడం వల్ల అది ఆ క్షణానికి అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఒక్కసారి ఒక్కో రకంగా వస్తుంటాయి. అంటే ఫర్ సపోజ్ ఉదాహరణకి ఏంటంటే మీరు అప్పుడు ఆ, అంటే ఎవరో ఒక వీడియోలో చూసాను సార్. మామూలుగా ఒక అడిగారు, ఇప్పుడు మనకు బాధ కలుగుతుంది కదా, అది దేని వల్ల అంటే ఎందుకు అలా కలుగుతుంది అని అంటే అప్పుడు చెప్పారు, నీ మీద నీకు ఏ అభిప్రాయమో లేకపోతే ఒక అభిప్రాయం ఉంటేనే కదా నీకు బాధ కలుగుతుంది. నీ గురించి నీకు ఏ అభిప్రాయం లేకుండా ఉంటే నీ గురించి నీకు ఏ మీదస్ కూడా లేకపోతే అప్పుడు నీకు బాధ ఎందుకు కలుగుతుంది ఆ ఆ, అనేసి అన్నారు కదా. అది బాగా ఉండిపోయింది సార్. నాకు నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, నాకు బాగా లోపలికి వెళ్ళిపోయింది సార్. అది అంటే అది నాకు ఫర్ సపోజ్ ఎవరైనా ఏదైనా మాట అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బయట ఉన్న వాళ్ళు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, కొన్ని దగ్గరలో ఆ ఏదైనా బాధ కలిగించే మాట వచ్చినప్పుడు వెంటనే ఈ సమాధానం వచ్చేస్తుంది సార్. నీ గురించి నీకు ఏ అభిప్రాయం లేదు కదా, అందులో ఇంకా లేనప్పుడు ఇంకా లేదు కదా అని అనిపిస్తుంది అనమాట. అనేది సమాధానం పడిపోయి ఇంకా ఇంకా ఒక రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే అంటే ఇదనే కావచ్చు, వేరే ఇంకా ఇలాంటి కొన్ని సమాధానాలు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి కదా. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి వస్తాయి కదా. సో మనిషి అంటే ఆ, ఈ ఆధారపడడానికి ఈ ప్రధాన కారణం ఏమోనని నాకు అనిపిస్తుంది సార్. అంతే సార్. నేను సార్ అది నిజంగా మంచి విషయం ఉంది. ఏంటంటే ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఒక ఇష్యూ వచ్చింది. మీరు ఇందా చెప్పారు బాధ అని, భయమో బాధ ఏదో ఒకటి. దానికి సాధారణంగా మనం ఏం చేస్తామంటే దాన్ని తప్పించుకోవడానికి సమర్థించడము, లేదా అంటే ఇంకొక పనిలో పడిపోవడము, మర్చిపోవడానికి ప్రయత్నించడము, లేదా నిద్రకు ఉపక్రమించడము, లేకపోతే ఏదో టీవీ చూడడము, ఏదో ఒక తప్పికోలు ప్రయత్నం చేస్తాం. కానీ మళ్ళీ అది రాదని కాదు, ఆ క్షణాలు అయిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ బాధ వస్తుంది. ఇలాంటి ఒక విషయం ఉన్నది. ఇంకొక విషయం కూడా ఉంది, అది మీరు చెప్పింది. అదేమిటంటే టీచింగ్ అంటే ఒక బోధ. ఆ టీచింగ్లో ఏమవుతుందంటే ఇది మన మనస్సు అని చూపించడం జరుగుతుంది. ఇది నువ్వు ఎక్కడ ఉన్నావు అని చూపించడం, ఒక పాయింటర్ చూపిస్తుంది. అప్పుడు ఓహో ఇదా నేను, ఇందుకే బాధ కలుగుతుందా అని గుర్తిస్తాం. గుర్తించి బాధ కలిగినప్పుడు ఆ టీచింగ్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆ బాధ తాత్కాలికంగా కనబడకుండా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇది బాగునే ఉంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ బాధ కలగడం, మళ్ళీ టీచింగ్ని గుర్తు చేసుకోవడం, ఆ బాధను ఉపశమనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నిత్య జీవితంలో కొంతమంది బాధలు పడుతుంటారు అనుకోండి. వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవాడు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇదంతా నా కర్మ, అనుభవిస్తే పోతుంది, అంచేత ఆ కర్మను అనుభవించాలి, ఇది నా తలరాత, నేను చేయలేను, ఏనాడు పాపం చేశాను, ఆ దుఃఖాన్ని ఆ బాధని అనుభవించాలి, ఎవరికో కీడు చేశానులే అంటూ తనకు తాను సమాధానం పెట్టుకుంటాడు. ఆ క్షణం ఆ సమాధానంతో అతను
మనసు ఆందోళన నుంచి కొంచెం ఉపశమిస్తుంది. అలాగే కృష్ణజీ బోధలు కూడా కొంతమందికి ఏమవుతున్నాయంటే ఒక సమాధానం దొరికిపోయింది ఇందులో అనుకుని ఆ టీచింగ్లో చెప్పిన దాన్ని బట్టి అది తీసుకొని ఆ సమాధానం వచ్చేసిందని అది వాళ్ళ జ్ఞానం అనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద అవరోధం అన్నమాట. అంటే నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైపోయింది బోధన అనేటువంటి ఒక అభిప్రాయం ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంకా మాయలో పడిపోయారు. అది పెనుమాయ అన్నమాట. ఈ మాయ కాదు, పెనుమాయ. అది అంటే అంతకన్నా గొప్ప మాయ లేదు. దీని నుంచి బయటపడడం అత్యంత దుర్లభం, అత్యంత కష్టం. ఇది గుర్తుంచుకోండి. ఈ మాయలో ఎవ్వరూ పడకూడదు. ఎందుకంటే ఇది నిజంలాగా కనిపించే ఒక అబద్ధం అన్నమాట. తన జీవితాన్ని వెంటనే ఇంత స్పష్టంగా కృష్ణజీ కొన్ని విషయాలు చెప్పారు కనుక ఆ స్పష్టమైన జ్ఞానం నాకు స్పష్టత వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, నమ్మకాన్ని లోపల సృష్టిస్తుంది అనమాట. అది చాలా గాఢంగా. అందుకని ఏమవుతుందంటే ప్రతిదాన్ని అతను ఏం చేస్తాడు, జస్టిఫై చేస్తారు ఆ టీచింగ్తో. ఆ టీచింగ్తో అర్థమైపోయింది అనుకొని దాని నుంచి అది చూస్తే కనబడి అయిపోతుంది కదా, ఆ జ్ఞానంతో చూస్తే సరిపోయింది కదా అని ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆయన నేను చూడగలుగుతున్నాను అనుకుంటాడనమాట. ఇది పెద్ద భ్రమ. ఏమవుతుందంటే ఇది ఎందుకు మళ్ళీ అది తిరిగి వస్తుంది? ఎందుకంటే ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇన్సైట్ దెర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ అంటున్నారు కదా. ఎందుకంటే మళ్ళీ తిరిగి వెనక్కి రాదు అది అంటున్నారు కదా. అది ఏంటి యాక్చువల్గా మళ్ళీ ఎందుకు వస్తుంది అంటే ఆ ఇన్సైట్ కలగలేదు అని అర్థం. అది ఎవరు చెప్పక్కర్లేదు, మనలోని మనమే అది గ్రహించాలి. ఒకరు మనకి చెప్పేది కాదు, మనమే చూడాలి. మనం గ్రహించామా లేదా అది మనకే తెలుస్తుంది. ఎవరికి బయట వారికి తెలియదు, ఆయన ఎవరైనా. కాబట్టి ఇది మనకి మనం చూసుకోవాల్సింది అన్నమాట. అంచేత టీచింగ్స్తో ఉపశమనం అనేది, సిద్ధాంతాలతో ఉపశమనం అనేది తాత్కాలికం. అది ఒక పెనుమాయ. కాబట్టి అదంతా పక్కన పెట్టి వాస్తవం నేకెడ్గా చూడాలి. టీచింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ పాయింటర్ అంతే, ఇది సూచన మాత్రమే. కాబట్టి చూడవలసింది ఎక్కడ, మన నిత్య జీవితంలో బాంధవ్యాల మధ్య. ఒకరు హర్ట్ చేశారు, మాట పట్టుకున్నారు, మీరు 4 ఇమేజెస్ ఉండబట్టి నేను హర్ట్ అయ్యాను అని విని అది గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా హర్ట్ అనేది ఇంతే కదా అని ఒక మాటతో దాన్ని పక్కకు తోసేశారు. కానీ అది తోయబడదు ఆ మాట వల్ల, ఎందుకంటే ఆ మాట అది. కానీ మీరు ఇంకా దాన్ని ఆ క్షణం పరిశీలించలేదు. ఆ క్షణంలో అక్కడ మీలో ఎటువంటి ఇమేజెస్ మీ గురించి ఉన్నాయి అని డీటెయిల్డ్గా చూడాలి. అంటే నా మీద నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని ఏమున్నాయి, ఈ మాట నాకు ఏ ఇమేజ్ మీద తగిలింది, ఈ ఇమేజ్ దీని గురించి అతను పాయింట్అవుట్ చేయడం వల్ల నాకు ఇటువంటి అభిప్రాయం ఉండడం వల్ల ఇది తగిలిందా, అసలు ఈ ఇమేజెస్ అనేవి ఎలాగ ఏర్పడ్డాయి నా అనుభవంలో, ఇలాగ నా గురించి నేను ఎలా నిర్మించుకున్నాను, ఏ కారణం చేత ఈ ఇమేజ్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు స్థిరపడింది, ఎందుకు జరిగింది అని మీరు ఈ లోపటికంట ఆ ఇమేజెస్ ఏర్పడే స్వభావం ఏంటి, ఆ అనుభవం ఏంటి, దాని యొక్క నడక ఏంటి, కదలిక ఏంటి, ఇది మీరు ఆ క్షణం గమనించినట్టయితే తీవ్రంగా లోపలికి వెళ్ళి అప్పుడు ఆ ఇమేజ్ గురించి క్షుణ్ణంగా అర్థమయ్యే ఒక ఇన్సైట్ వస్తుంది అన్నమాట. అది అవగాహన. ఇలాంటి అవగాహన అనేది దర్శనం వల్ల లోపలికి చొచ్చుకొని వెళ్ళటం వల్ల ఇది కలుగుతుంది అన్నమాట. సో అంత అవకాశం ఇవ్వదు. టీచింగ్ పెట్టేశామనుకోండి, అది అర్థమైపోయినట్టే ఉండే పెనుమాయ అన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఇలాంటివి చాలా ఉన్నాయి.
ట్రెడిషన్లో కూడా ఉన్నాయి, అనేక టీచింగ్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బుర్రకు ఎక్కించుకున్నాం అనుకోండి, అప్పుడు నిజంగా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎవరు మనల్ని మోసం చేయలేదు. కాబట్టి అవి వారికి సత్యాలు, చెప్పిన వారికి, మనకి కాదు. కాబట్టి ఇది మన స్వంతం అవ్వాలి అని అంటే ఆ చెప్పిన సత్యాలు మన జీవితంలో ఎందుకు నిజం కావటం లేదు అని ఆ క్షణం దర్శనం చేసి, ఆ క్షణం లోపలికి వెళ్ళి, ఆ క్షణం నిశ్శబ్దంగా ఆ టీచింగ్ అంతటినీ పక్కకు పెట్టేసి, మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతటిని, అనుభవ జ్ఞానాన్ని కూడా పక్కన పెట్టేసి, తర్వాత ఒక జవాబు అనేది లేని విధంగా దానికి లేకుండా ఆ సమస్య ఏంటి, అక్కడ ఉండే హర్ట్ లేదా భయం ఏదుందో దానితో నిలబండి అంతే. అక్కడ నిలబండి అంటే ఏ సమాధానం ఇవ్వద్దు, దేని నుంచి ఇవ్వద్దు. అది అప్పుడు ప్రాక్టికల్గా దాని కదలికను చూస్తే దానిలోంచి మీకు అన్ని అవగతం అవుతుంటాయి. ఇమేజ్ అనే పేరు, అభిప్రాయం అనే పేరు, లేకపోతే మరొక పేరు, వీటితో మీరు కండిషన్ అయిపోతున్నాం మనం. అందుకే బివేర్ ఆఫ్ మై కండిషన్ ఆఫ్ మై టీచింగ్స్ అంటారు కృష్ణమూర్తి. అంటే నా ప్రబోధులనే పరిమితిలో మీరు చిక్కుకున్నారేమో చూడండి అంటారు. ఎంత దయామయుడు ఆయన, చూడమంటున్నారు. కాబట్టి ఇలాంటిది చాలా మందిలో జరుగుతుంది. మీ పేరేంటండి? అశోక్ అశోక్ గారా? మంచి ప్రశ్న వేశారు. ఇది అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది సార్. అర్థం సార్. అది ఇంకొకటి సార్, ఇలా ఇలా నాకు అంటే ఇది అంటే మామూలుగా అడుగుతున్నాను సార్. ఇలా మాత్రం ఎవరో చెప్పలేదేమోనని అనిపిస్తుంది సార్. ఈ కృష్ణమూర్తి గారు కాకుండా ఇంకెవరైనా చెప్పారా అని జస్ట్ ఒక క్వశ్చన్ సార్, అంతే సార్, ఇంకేం లేదు. ఇలా చెప్పింది మాత్రం కృష్ణమూర్తి గారనే అనిపిస్తుంది సార్. అది ఇంకెవరైనా చెప్పారా అని నా నా అంటే అదే నేను చెప్పేది కూడా అని కాదు అని ఎవరైనా చెప్పారా, అది ఒక్కసారి. ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు అనే అర్థం అవసరం లేదు మనకి. కానీ అక్కడ వ్యక్తి ప్రధానం కాదు, అక్కడ టీచింగ్ ప్రధానం. ఆ టీచింగ్లో ఎంత సత్యం ఉందో మనం కనుగొంటే చాలు, మన మట్టుకు మనం. కాబట్టి అక్కడ అందుకనే కృష్ణజీ అంటారు, నేను ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నా మాటలు విన్నారు కదా, ఆ మాటల్లో ఏముంది? మీ ముఖాన్ని నా నా మాటలు అనే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. అర్థమైందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఆ తర్వాత నేను అనవసరం, వదిలేయండి, ఆ అర్థాన్ని పగలగొట్టేయండి, ఇంకా అవసరం లేదు అంటే చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ ప్రబోధకుడు కన్నా ప్రబోధలో ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే మనం డైరెక్ట్గా చూసామో అది మన స్వంతం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే వ్యక్తి ఆరాధన మొదలవుతుంది. టీచింగ్కి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాము. ఆ టీచింగే గొప్పదని నమ్మి ఆ టీచింగ్లో ఉండే ఆన్సర్నే పట్టుకొని మన జీవితానికి అప్లై చేస్తాము. అది మన ఆన్సర్ కాదు, అప్పుడు ఫ్రీడమ్ రాదు. ఇది అర్థమండి? అర్థమైంది సార్. అంటే అదే ఓకే సార్. అంటే ప్రబోధే ముఖ్యం అంటే అది కృష్ణమూర్తి గారా లేకపోతే ఇంకొకరా అని కాదు. ఆ ప్రబోధ అనేది మన సత్యమైందా, మనం దాన్ని దర్శించామా లేదా అనేది అది ముఖ్యం. చూడాలి. అది ముఖ్యం. Yes, sir. ఆయన మీద రెస్పెక్ట్ Thank you, sir. ఉండొచ్చు, అది వేరు. Yes. సార్ దీనికి ఆయన ప్రతి టాక్ లోను ద స్పీకర్ అంటారు. డోంట్ లుక్ అట్ ద స్పీకర్, లుక్ అట్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్, ఎస్. ఆయన నిర్ద్వందంగా చెప్పారు చాలాసార్లు. సో సమయం అయింది. షల్ వి క్లోజ్ ఇట్ సార్ విత్ యువర్ పర్మిషన్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు సార్. నాకు బాగా కొన్ని విషయాలు టాలీ అయినాయి. వెరీ థ్యాంక్ యూ సార్. చెప్పేవాడు ఎవరు లేరు, చెప్పింది చూడండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.